ఐ వాస్ టెల్లింగ్, కుటుంబాల్లో అధిక మంది పిల్లలు ఉంటారని. ఐ సెడ్ చిల్డ్రన్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, వేర్ చిల్డ్రన్ ఆర్ మోర్ ప్రాబ్లమ్స్ విల్ బి మోర్. ఐ రైట్ ఆర్ రాంగ్? పిల్లలున్న చోట, మీ అందరికీ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రాబ్లమ్స్ అధికంగా ఉంది. ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయంటే, చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, వాళ్ళకు లోకం తెలియదు. అదేవిధంగా ఎప్పటి వరకైతే మన సంఘంలో, మన కుటుంబంలో, మన జీవితంలో, మన పరిచర్యలో, మన మినిస్ట్రీలో పిల్లల్లాంటి పెద్దలు ఉంటారో అప్పటి వరకే యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మినిస్ట్రీ. యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యు గో. వీళ్ళకి ఎంత చెప్పినా, పిల్లలకి ఎంత చెప్పినా మాట్లాడతారా? పిల్లలకి ఎంత చెప్పినా వినరు. అలాగే మినిస్ట్రీలో ఎప్పటి వరకైతే దేవుని యొక్క జ్ఞానము వాళ్ళకు అధికం కాదు, until unless they understand the word of God, until unless the Holy Spirit gives them the understanding, wisdom of understanding, they will be like children only. They will be mischiefs. చాలా రకంగా చేయలేని పనులని చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. చెయ్యకరా అంటే, చూసిరా అంటే ఏం చేసి వస్తాడు? కాల్చి వస్తాడు. ఆడ కూసోరా అంటే దుంకుతాడు. సో వేర్ దే ఆర్ చిల్డ్రన్, ప్రాబ్లమ్స్ విల్ బి మోర్. ఈరోజు ఎందుకు మన మినిస్ట్రీలో, మన సంఘంలో అధిక ప్రాబ్లమ్స్ అనేకల వల్ల క్రియేట్ అవుతూ ఉంటుందంటే, చిల్డ్రన్ ఆర్ మోర్ దెన్ అడల్ట్స్. పెద్దల కంటే పిల్లలు ఎక్కువ ఉన్నారండి. అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చేసుకోగలుగుతాం, అదర్వైజ్ వీ విల్ స్పీక్ రాంగ్ అబౌట్ దెమ్. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నాడు, మా భూషణే అనుకోండి, పెద్దోడే, హీ లుక్స్ యాజ్ ఏ బిగ్ మ్యాన్, మెచ్యూర్డ్ మ్యాన్ లా కనిపిస్తాడు, బట్ ఈజ్ నాట్ గ్రోన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి అతని వల్ల తప్పులు అవుతాయి. హీ విల్ డూ ఆల్ కైండ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. బట్ మీ యాజ్ ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ గాడ్ హెస్ గివెన్ మీ ద విజ్డమ్. పెద్దలు మనం అజ్ఞానం, అవిజ్ఞానం దేవుడు మనకి ఇచ్చి ఉంటే, వీ విల్ నాట్ స్పీక్ రాంగ్ అబౌట్ దెమ్, వీ విల్ నాట్ పాయింట్ అవుట్ అబౌట్ దెమ్, వీ విల్ నాట్ సే యు ఆర్ రాంగ్. ఇప్పుడు అతని గురించి ఎవరు తప్పు అని చెప్తారు? దోస్ హు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దోస్ హు డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ అండ్ దే డోంట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్. దే విల్ సే యు ఆర్ రాంగ్. రైట్? గట్టిగా అవునా కాదా? సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, నౌ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ వాట్ ఐ స్పోక్ టు యూ. ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ మీకు కొన్ని హింట్స్ ఇచ్చాను. బట్ నవ్ యూ, ఇఫ్ యూ గో త్రూ యువర్ మినిస్ట్రీ, దేవుని యొక్క రాజ్యంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, లేకపోతే మీరు ఉన్న చోట ఎక్కడైనా, ఇఫ్ యూ సీ పీపుల్ నాట్ మెచ్యూర్డ్, డోంట్ పాయింట్ అవుట్ దెమ్. మీ భర్తే కావచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు చాలామంది భర్తను ఏం పిలుస్తారండి? ఏమండి? ప్రశాంత్ ఏమని పిలుస్తుంది మీ భార్య? హే సిగ్గుపడకు. నాని అంటే మైకిలో చెప్పండి సిస్టర్, దానికి అర్థం ఏంటండి నాని అంటే? ఓకే, మీరు చెప్పింది కూడా. సిస్టర్ లలిత, మీరేమని పిలుస్తారు మీ ఆయనని? బాబు అంటే చిన్న బచ్చగాడు. ఆయన అట్లా ఉంటాడులే, బచ్చగాడు లాగా. ఏది ఆండ్రూ ఒకసారి నిలబడు, ఆయన పోరట్లాగా లేడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాళ్ళ ఆయన బాబు. పోనీ మీ కోడలు మీ కొడుకుని ఏమని పిలుస్తుంది? కన్నా అంటే ఇంకా చిన్న పోరడు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్. అంటే కొంతమంది భర్త పిల్లోడ్లాగానే ఉంటాడు, నో డౌట్. దాంట్లో ఇంగ్లీష్లో బేబీ అంటారు. హల్లెలూయా, హాయ్ బేబీ, హౌ ఆర్ యూ బేబీ అని పిలుస్తారు. సిస్టర్ అన్న మైకిల్, మీ ఆయనని మీరు ఏం పిలిచేవారు? అదేమండి, ఆల్ఫ్రెడ్ని కోసేసిండ్రా? ఆల్ఫ్రెడ్ వాళ్ళ ఆయన పేరు ఆల్ఫీ అని పిలిచిందంట. ప్రైజ్ ది లార్డ్. అంటే సగానికి సగం, ఫస్ట్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ కలిపేసి ఆల్ఫీ. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా కొంతమంది వారి యొక్క భర్తని బేబీ అంటారు, అంటే అన్మెచ్యూర్డ్ అనమాట. అంటే వీళ్ళకు ఇంకా ఇంకొక పేరు మీరు ఏదో చెప్తారు మీ ఆయన గురించి. ఇంకేం చెప్తారు? పిచ్చాడు. ఇగో నేను చెప్పలే బ్రదర్ ఆండ్రూ, కానీ చెప్పిపించిన నీకు తెలియాలి మీ భార్య నీ గురించి ఏం మాట్లాడుతుందో.
ఆ? అంటే ఇక్కడ ఒక్కటే చెప్పొద్దా, ఏడన్నా చెప్పొచ్చా? ప్రైజ్ ది లార్డ్. అలానే సిస్టర్ లలిత బ్రదర్ ఆండ్రూని ప్రేమించదని కాదు, వాళ్ళ ఇరువురు ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాద లేదని కాదు. బట్ వై షీ కాల్స్ లైక్ దట్? ఎందుకంటే కొన్ని వాటిలో అతనికి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలియపరచాలని, కొద్దిగా డీప్గా మీరు అర్థం చేసుకోవాలని నేను సిస్టర్ మా టీం మెంబర్ కాబట్టి నేను వాడినా. ఐ యూజ్డ్ హర్ మీకు అర్థం చేయడానికి. అట్లానే తన భర్తని తను పిచ్చోడని పిలవనివ్వండి, ఏదైనా పిలవట్టి, ఇట్ ఈస్ అప్ టు హర్, తన ఇష్టం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అన్యోన్యతను బట్టి వాళ్ళు అలా ఉంటాయి. సో ఇలా కొంతమంది బేబీ అని పిలుస్తారు అలాగా. సో అలాగే బేబీ అని పిలిస్తే తప్పు కాదు, హనీ అని పిలిస్తే తప్పు కాదు. సిస్టర్ అన్న మీరు ఆల్ఫీ అని పిలిచినా ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్ ఈజ్ దట్ సమ్ హస్బెండ్స్ అండ్ సమ్ వైఫ్స్ ఆర్ అన్మెచ్యూర్డ్, దో దే ఆర్ మెచ్యూర్డ్ ఇన్ ఫిజికల్లీ దే మైట్ హావ్ బీన్ మెచ్యూర్డ్, బట్ మెంటలీ వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు ఎదగకపోయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అలాగే మనమందరం స్పిరిచువల్గా ఇంకా ఎదగకపోతే మనం కూడా కొద్దిగా ఇలాంటి పనులు చేస్తాం. సిస్టర్ అన్నట్టే పిచ్చోడని పిలుస్తాం, ఏదో రకరకాలుగా మనం అంటాం. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, ఇంకా వాళ్ళు ఎదగలేదు కాబట్టి. ఎప్పుడైతే మనకి అండర్స్టాండింగ్ ఉంటుందో, దో దే డూ సంథింగ్ రాంగ్, దే గో రాంగ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, లైట్గా తీసుకోండి అంటాను. సో ఇప్పుడు నేను సిస్టర్ అమ్లాకి అంటాను, సిస్టర్ మీరు లైట్గా తీసుకోండి. సిస్టర్ అమ్లా ఏమంటుందంటే, సిస్టర్ అమ్లా బ్రదర్ అంటారు, బ్రదరు రాజ్కుమారి సిస్టర్కి సైడ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సిస్టర్ ఆమె చేసింది తప్పే, కానీ మీరు లైట్ తీసుకోండి. ఎప్పుడు ఏం చెప్పినా ఆమె సైడే ఉంటాడు బ్రదర్. నాకు తెలుసు ఆమె తుంటరిదని, నాకు తెలుసు ఆమె జ్ఞానంలో ఎదగలేదని, నాకు తెలుసు ఇంకా ఇన్నోసెంట్ అని, నాకు తెలుసు ఇంకా బేబీ అని. దో షీ ఈజ్ ఎ ప్రీచర్, విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది, వాక్యం చెప్తుంది, మరి అనేక రకాలుగా దేవుళ్ళో ఉన్నతమైన స్థాయిలో స్టేజ్ మీద నిలబడి కార్యాలు చేస్తుంది. బట్ అండర్స్టాండింగ్లో ఇంకా చిన్నపిల్ల. కాబట్టి అమ్మా నువ్వు చాలా పెద్దదానివి, నీకు అన్నీ అర్థమవుతుంది, నువ్వు ఊరుకో ఎలిజబెత్, ఆమె జోలికి ఆమె గురించి ఏదైనా చెప్తే సైడ్ తీసుకుంటాడు. నీకు ఆమె గురించి పూర్తిగా తెలియదు కాబట్టి నేను సైడ్ తీసుకోవాలి. నీకు ఒక రోజు వస్తుంది, అర్థం చేసుకోగలుగుతావు. ఆ రోజు నువ్వు అంటావు, బ్రదర్ కరెక్ట్గా చెప్పారు. సో ఇలాగ ప్రతి ఒక్క స్టేటస్లో మనమున్న స్థలంలో మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే, దిస్ ఈజ్ ద డే, This is the day that the Lord has made, that the Lord has made. అంటే ఈ పరిస్థితుల్లో కూడా నాకు ఈ సహోదరి అంటే అదే రకంగా ఆ రకమైన గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా నాలో ఉంటుంది. బికాజ్ ఐ అండర్స్టాండ్. వారు తప్పు చేసినా మనం వాళ్ళతో బాగానే ఉంటాం. ఇప్పుడు నా సుమన్ ఉన్నాడు, మా భూషణ్ ఉన్నాడు, వీళ్ళని కొట్టినట్టే మాట్లాడతా, కొడతా కూడా. మళ్ళీ పిలిచి ఏం తిన్నావురా పొద్దుగల? బ్రదర్ ఇడ్లీ, నిజంగా చెప్పి ఇడ్లీతో పాటు వడ తిన్నావా లేదా? తిన్నా బ్రదర్. నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అమాయకత్వానికి నేను కోప్పడ్డా, కానీ మానవునిగా ఇటు తిన్నాడా లేదా కరెక్షన్ అయిపోయింది. చూసినా మన ముందు కోప్పడినట్లు కోప్పడి వాళ్ళని పక్కకు తీసుకుపోయి ఏం తిన్నావో అడుగుతున్నాడు. చూడు ఎంత హుషారున్నాడు బ్రదర్, అబ్బా ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు. బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడైతే ఈ యొక్క అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుందో, ప్రతి సిచ్యువేషన్లో నేను చెప్తాను, చాలామంది భర్తతో మాట్లాడారు, కొన్ని రోజులు భార్యతో మాట్లాడారు, పిల్లలతో మాట్లాడారు, కోపం స్నేహితులతో మాట్లాడారు, టీం మెంబర్స్తో మాట్లాడారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. ఇదంతా కూడా ఈ అండర్స్టాండింగేనండి. ఈ అంత అర్థం చేసుకునే పరిస్థితి మనలో ఉంటే, ఈ విజ్ఞానం ఉంటే అందరితో ప్రేమ కలిగి ఉండగలుగుతాం. వాళ్ళ బలహీనంగా మనలో ప్రవర్తించినా కూడా మనం ఇంకా వాళ్ళ గురించి ప్రార్థన చేయ మనస్తత్వం మనలో ఉంటుంది. ద డీప్ పవర్ విల్ బి దేర్, ద హోలీ స్పిరిట్ విల్ బి దేర్ టు ప్రే ఫర్ దెమ్. ఇది లేక ఏమవుతుందంటే, ఆమె గురించా, పుష్పన సచ్చినా ప్రేయర్ చేయండి నేను. అమ్మా అలా కాదమ్మా, దేవుడు అన్నాడు కదా ప్రేమనా, ఆమెనా, ఆ మొట్టతలకైనా
నేను అస్సలు ఆమె ముఖమే చూడనంట. ఇట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఏంటిది? ఆత్మ లేదని కాదు, అర్థం చేసుకోగలుగుతాం, కానీ అర్థం చేసుకునే పరిశుద్ధ ఆత్మ దేవుడు లేడు, ఆ స్పిరిట్ లేదు. నాకు బుద్ధి లేదంటాం, నీకుంది, కానీ ఆ హోలీ స్పిరిట్ విజ్ఞానం లేదు మన దగ్గర. యూ హ్యావ్ నాలెడ్జ్ బట్ యూ డోంట్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే సొలొమోన్ రాజు దేవుడితో అడిగిండంటే ఏమడిగిందంటే, గ్రాంట్ మీ అండర్స్టాండింగ్. ఓన్లీ విజ్డమ్ ఈజ్ నాట్ సఫిషియంట్, మెనీ హ్యావ్ దట్. వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రాబ్లం ఉంది, వాళ్ళ జీవితాల్లో కూడా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్. ప్రాబ్లం అది. అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే ఎక్కడున్నా చల్లగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? నోరు చూడు ఎట్లా, నేను ఎంత బాగా చెప్పినా ఎలా, ఏది గట్టిగా చెప్పు. చూడు, ఆమె చెప్పే చల్లగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో దేర్ వోంట్ బి ఎనీ కంప్లైంట్. మనకు కంప్లైంట్స్ ఉండవు, మనకు చిరాకు పుట్టదు, మనకు ద్వేషం ఉండదు. చూడండి ఎన్ని దుష్టాత్మలు పోతున్నాయి. ఇక్కడ మాంత్రికులు పనిచేస్తలేరు, చాతబడి శక్తులు పనిచేయడం లేదు, చీకటి శక్తులు పనిచేయడం లేదు. యు ఆర్ రిలీజింగ్ ఆల్ ద స్పిరిట్స్. ఏదైతే మీలో రావాలని ప్రయాసపడుతుందో ఈ అండర్స్టాండింగ్ వల్ల వాటన్నిటి, కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఎనివి, ఎన్వి. ఇది ఒక్క స్పిరిట్, ఈ స్పిరిట్లు అన్నీ కలిగి ఉంటాయి. జీవితంలో మాట్లాడని అంటాం, ముఖమే చూడని అంటాం. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇది మనకు ఉండాలి. సో ప్రతి దగ్గర పిల్లలు ఉంటారు. పిల్లలున్న దగ్గర ఎదుగుదల లేని వారి జీవితంలో ఏముంటుందంటే చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ తెలుసుకోగలిగితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంటే దేవుని యొక్క, యు విల్ బీ వాకింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. వై మెనీ సర్వెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద సర్వీస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నేను లాస్ట్ టైం ఎక్కడ వదిలినా? సర్వీస్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు చాలామంది దేవుడు సేవ చేయలేకపోతున్నారు, సేవలో ఉండలేకపోతున్నారంటే ల్యాక్ ఇదే. వాళ్ళ కోపం వచ్చేస్తుంది, రాధా, ద్వేషము, పగ, కక్ష, అసూయ. మరి వీళ్ళందరూ ప్రార్థన వీరులే. వీళ్ళలో ఈ మనస్తత్వం లేకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దేర్ సర్వీస్ టు గాడ్, ప్రేయర్ టు గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడి సన్నిధిలో ఉండలేకపోతున్నాను. ఇది కానీ ఉంటే దే విల్ సర్వైవ్. ఎక్కడున్నా. చాలామంది అంటారు నువ్వు ఇక్కడ ఉండలేకపోతే ఎక్కడ ఉండవు. అది తప్పు. అర్థం చేసుకునే మనస్తత్వం. ద మోర్ యూ అండర్స్టాండ్, ద మోర్ యూ కెన్ బ్లెస్ పీపుల్ అండ్ యూ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్. సో ప్రభుని అదే అడగాలి, ప్రభువా నీ వాక్కును అర్థం చేసుకునే మనస్తత్వం. ఎందుకంటే వాక్కులో యేసు ఉన్నాడు. జీసస్ ఈజ్ దేర్ ఇన్ ద వర్డ్. అండ్ వేర్ జీసస్ ఈజ్ దేర్, హీ వాస్ ఫుల్లీ మ్యాన్ అండ్ ఫుల్లీ గాడ్. దట్ మీన్స్ జీసస్ సెడ్, హూఎవర్ సీస్ మీ సీస్ మై ఫాదర్. రైట్. దట్ అంటే ఆయన గాడ్ ద ఫాదర్ హెవెన్లో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు. అంటే హెవెన్ ఇక్కడే ఉంది. నేను పిత, నేను పుత్ర, నేను పవిత్ర ఆత్మ. సో హీ వాజ్ హోల్ 3 in 1, త్రిత్వైక దేవుడై భూమి మీద నడిచాడు. ఫస్ట్ టైం ఏంజిల్స్ ఆ గాడ్. ఆశ్చర్యంగా ఉందా? దేవుణ్ణి ఏంజిల్స్ చూడలే. మహిమ మహిమ మహిమ. ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ దే వర్ సీయింగ్ గాడ్ అండ్ దే వర్ ప్రైజింగ్. వాళ్ళకు ఏ పేరు పెట్టాలో యావే దేవునికి తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. బట్ వెన్ జీసస్ కేమ్, వెన్ హీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్, దెన్ దే సా జీసస్ ఇలా ఉంటాడా, గాడ్ ఈస్ లైక్ దిస్. ఆ అదృష్టం మనకు దేవుడిచ్చాడు, మనలాంటి రూపం కలిగి. అప్పటి వరకు దేవుడిని ఎవరు చూడలే. ఆ దేవుని యొక్క పోలిక ఎలా ఉంటుంది ఎవరికి తెలియలే. కానీ ఎప్పుడైతే మానవ రూపం తీసుకున్నాడు అక్కడ తెలుసుకున్నాడు. సో ఇవన్నిటినీ యేసయ్య భరించుకోగలిగాడు. కొట్టిన తర్వాత శిలుబల మీద ఉండి కూడా తండ్రి వీళ్ళని క్షమించమని ఎందుకు చెప్పగలిగాడు? వై? బికాస్ హీ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్. వీఆర్ ఇన్నోసెంట్, వీఆర్ ఇన్నోసెంట్, వీఆర్ డిసీవ్డ్. మనం మోసగించబడ్డాం. మోసం. వీఆర్ చీటెడ్. వీఆర్ నాట్ సిన్నర్స్. ఈరోజు కూడా సాతాన్ ఎంతమంది ప్రీచర్ అయినా, మీరు ఎవరైనా ఒక మంచి ఆఫర్ వచ్చిందనుకోండి,
మనం ఏం చేస్తాం? అటువైపు కొద్దిగానే ఆలోచిస్తాం. అవునా కాదా? ఆ రకంగా సో మోసపోతున్నాం మనం. అలా అని దేవునికి అర్థమవుతుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు సేవ చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనకు అండర్స్టాండింగ్ లేదు. ఈరోజు ఎంత ప్రార్థన చేసినా, రేయింపగల ప్రార్థన చేసినా ఎందుకు ప్రార్థన ఫలించడం లేదంటే ఈ భావాలన్నీ మన హృదయంలో ఉన్నాయి. దిస్ ఆర్ హిండరింగ్ అవర్ బ్లెస్సింగ్స్, హిండరింగ్ అవర్ ప్రేయర్స్. వెన్ యు ఆర్ దేర్ ఇన్ ద హీలింగ్ మినిస్ట్రీ, వెన్ యు ఆర్ దేర్ ఇన్ ద డెలివరెన్స్ మినిస్ట్రీ, వెన్ యు ఆర్ దేర్ ఇన్ ఇంటర్సెసరీ ప్రేయర్, యువర్ ప్రేయర్ షుడ్ ఫ్లరిష్. మీ ప్రార్థన ఉన్నతమైన స్థితిలో ఫలించాలి. ఫలించడం లేదు ఎందుకంటే ఈ భావాలన్నీ మన హృదయంలో ఉన్నాయి. ద్వేషం, కోపం, క్రోధం, పగ, కక్ష, అసూయ, వేదన, దుఃఖము, కన్నీరు, బాధ. ఎందుకు ఇవన్నీ? ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరగడం లేదు కాబట్టి. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్, యూ try to come out of those frustrations, but you are not able to come out, even if you are there 24 hours by 7 in the presence of the Lord, because this understanding gift is not there. బ్రదర్, మీరు ఎప్పుడు చూసినా నవ్వుతారు, ఎందుకంటే నా దగ్గర అన్ని విధాలుగా నాకు తెలుసు కాబట్టి ఇది సీరియస్ తీసుకోవాలా తీసుకోకూడదా ఇవన్నీ నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోలేకపోతే దేవుడి సన్నిధిలో మోకరించాలి. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. అదొక షర్తు, ఒక పెద్ద మన ముందు ఒక ఛాలెంజ్, ఒక అడ్డు అనుకోండి. ఆమెలో నేను ఉండలేకపోతున్నాను, ఎందుకు ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నాను, నాకు కావాలి, నేను తెలుసుకోవాలి. ఈమెని జయిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా, లేకపోతే నేను వెళ్ళలేను. నా ప్రేయర్ లైఫ్లో వెళ్ళలేను, నా దీవెనలో వెళ్ళలేను, నా ప్రేయర్ కూడా ఫలించదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఇఫ్ యు వాంట్ టు బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యు వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, యూ షుడ్ సర్వ్ ద లార్డ్ అండ్ యూ షుడ్ బీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవునికి సేవ చేయాలి, దేవుని సేవలో ఉండాలి, మనం దేవుని సేవకుల్లాగా మనం జీవించాలి. If you are not there serving and if you are not a servant of God, you are not in the will of God. దేవుని సేవలో దేవుని సేవకుడుగా నువ్వు లేకపోతే దేవుని చిత్తంలో నువ్వు లేవు. చాలామంది అవుట్కట్ సేవకులు అంటారు, అంటే దేవుని చిత్తంలో లేని వారు సేవ చేస్తూ ఉంటారు, ఇష్టసరంగా చేస్తూ ఉంటారు. అయితే దేవుడు వాళ్ళనే పిలుస్తాడు, వాళ్ళు చిన్న పిల్లలని. ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు, తెలియక ఏదో తప్పులు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ సో మన కుటుంబంలో ఎలాగా చిన్నపిల్లలు తప్పు చేస్తూ ఉంటారో అలాగే బయట కూడా మినిస్ట్రీలో కూడా చాలామంది ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఇన్ డిఫరెంట్ నేషన్స్, వేరే వేరే కంట్రీస్లో టుడే వీ సీ మెనీ చర్చెస్ ఆర్ అటాక్డ్. ఎన్నో చర్చెస్ మీద దాడి చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఎన్నో విధాలుగా అపాయం కలిగిస్తున్నారు సేవకులకి. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్. ఆ యొక్క ఆటంకాలను, ఆ దౌర్జన్యాన్ని మనం ఆకట్టలేకపోతున్నాం. దో వీఆర్ ఇన్ ద నైట్ విజిల్ 24/7 వీఆర్ ప్రేయింగ్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. వై? బికాస్ ద డార్క్నెస్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ వాట్ వీఆర్ టుడే. మనం ఏ ప్రార్థన వీరులమై ఉన్నామో, ఏ ప్రార్థన పరులమై ఉన్నామో, ఏ సేవకులుగా మనం పెద్దగా చెప్పుకుంటున్నామో, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. దాన్ని మనం అరకట్టలేకపోతున్నాం. మన ఇక్కడ చిన్నదే ఏం చేయలేకపోతున్నాం. ఎవరైనా సిస్టర్ పుష్పాన్ని గెలవగలుగుతారా? గెలవలేరు. నిన్ను చూసిన అడిగినా, మా ఆమెను చూసినా. పోనీ స్వరూపాన్ని ఎవరిని గెలగలుగుతారు? చూసినావా? ఇక్కడే ఇద్దరికి దీన్నే ఎదుర్కోలేకపోతున్నాం మనం. ఇప్పుడు మీలో ఎవరైనా వీళ్ళిద్దరిని చల్లార్చగలరా? ఏమమ్మా లలిత, నీ వల్ల అస్సలు కాదు. నీకన్నా చూస్తుంది ఆమెకి ఏం దొరకదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అలాగండి, బికాస్ మనం ఐక్యమత్యంగా లేం, మనకే ఆ యొక్క అండర్స్టాండింగ్ లేదు.
ఇద్దరు సీనియర్ సిటిజనే మినిస్ట్రీలో, ఒకరినొకరు గెలవారని ముందే నాకు తెలుసు. అందుకే సపరేట్గా ఆమెను పిలుస్తా, సపరేట్గా ఈమెను పిలుస్తా. అంటే ఈ రెండు పిల్లర్స్ నాకు. మరి ఇద్దరు నా పక్కన నిలబడ్డారు అనుకోండి, మీరు ఎవరైనా గెలగలుగుతారా? నా దగ్గరికే రాలేరు. మంచి ఇంగ్లీష్ మాట్లాడినోడు కూడా రాలేరు. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. So Paul and Barnabas gave their lives to the service of God. Hallelujah. హల్లెలూయా. సో దేవుని యొక్క చిత్తంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం దేవుడి సన్నిధిలో, దేవుడి సేవలో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వయసు ప్రాబ్లం కాదండి, చదువు ప్రాబ్లం కాదు, ఉన్న జ్ఞానం ప్రాబ్లం కాదు, సేవలో ఉండాలి. సేవ అంటే ఏం లేదు. ఇప్పుడు మా సహోదరి ఆమ్ల ఏమంటది? నేను వండేస్తాను బ్రదర్, అంతే కదా. చూడండి ఎంత చిన్న పని అయినా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అలాగా ఎంత చిన్న పని అయినా, ఇప్పుడు నేను కూడా ఎవ్వరు లేకపోతే నేను ఊడ్చేస్తా, నేను ఊడ్చుకుంటాను, తుడుచుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. కాఫీ నేను చేసుకుంటా, వచ్చిన గెస్ట్ కూడా ఇస్తా, నాకు వస్తుంది. అవునా కాదా? దాంట్లో ఏం బాధ ఉంది? ఇప్పుడు సుమన్ లేడు, వీళ్ళలు ఎవరు లేరు అంటే ఏం చేయాలి? పోయి నీళ్ళు తెచ్చుకోవాలి, నేను కూడా చేసుకోవాలి, వచ్చినోడు కూడా అలాగే. సో సేవ అంటే అన్ని సేవనే. నేను పుల్పిట్ మీద నిలబడి నేను దేవుణ్ణి కేవలం స్తుతిస్తా, ఆరాధిస్తా అంటే అతను నిజమైన సేవకుడు కానే. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవితంలో ఎన్నో విధాలుగా మనం దీవించబడిన వాళ్ళు ఉంటాం. ఇప్పుడు సపోజ్ సిస్టర్ అన్న మైకిల్ అమెరికాలో ఉండేది, షీ హ్యాస్ ఎవ్రీథింగ్ గుడ్, అన్ని విధాలుగా కోటేశ్వరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు. కానీ నేను ఏం చేసిందంటే అందరికీ వంట చేసి తీసుకొచ్చి ఇచ్చింది. ఆమేన్. ఆమేన్. అందరు బాగానే తిన్నారు, ఒక్కరు బాగుందని చెప్పలే వాళ్ళకి. చెప్పిన మళ్ళీ తెస్తుందనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గొప్పతనం ఉన్న దాంట్లో కాదు, దేవుని సన్నిధిలో చేసే దాంట్లో ఉంటుంది. ఆమేన్. మీకు నిజంగా సంతోషంగా లేదా? వీళ్ళందరికీ నిజంగా మీకు చాలా కొంతమంది కొడతలేరు అసలు చెప్పట్లేదు. ఎందుకంటే ఎందుకు చెప్పాలా? నేను నీళ్ళు తాగేసి చెప్తా. అమ్మ నిన్న నువ్వు తినలేదు కాబట్టి కొడతలేవు కదా. కాబట్టి ఆ మనస్తత్వం మనకు ఉండాలి. సేవ. సో దేవుడు చెప్పినట్లు. సో నంబర్ 5, అది నంబర్ 6 ఏంటంటే ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ టు సీ యూ బ్లెస్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. దేవుని చిత్తం మన జీవితం 6th పాయింట్ ఏంటంటే దట్ వి ఆల్ షుడ్ బి బ్లెస్డ్. ఆమేన్. ఇప్పుడు సిస్టర్ స్వరూప ఫ్లాట్ కొనుక్కుంది, సిస్టర్ జిషా వాళ్ళ అక్క, ఇద్దరు. ఎంతమంది? అబ్బా, ఒకటేసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు దీవించబడాలని దేవునికి ఇష్టం. ఆమేన్. అరే నాకేం కలగదని అలా లేదు. ఇప్పుడు సిస్టర్ అన్న మైకిల్ వాళ్ళ కుటుంబం దీవించబడింది. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ పిల్లలు, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, పెళ్లి గురించి వస్తారు, వాళ్ళందరూ ఎంతోమంది దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అనుకున్న వారితో దీవించబడతారు, కోరుకున్న వారితో దీవించబడతారు. పెళ్లి కానాలు ఎంతోమంది. లాస్ట్ టైం సిస్టర్ మర్సీ గురించి బ్రదర్ శామ్యుయల్ ఎంతో చక్కగా చెప్పాడు. నాకే తెలియదు సిస్టర్, అసలు నేను ఆశ్చర్యపోయాను. బ్రదర్ శామ్యుయల్ సాక్ష్యం చెప్తుంటే నేను ఇంకొకసారి ఇక్కడ ఎలోహిం మినిస్ట్రీలో చెప్పనిస్తాను అతన్ని. ఎందుకంటే సిస్టర్ ఒకటి ఏమనుకోకపోతే ఒకసారి నిలబడండి, మిమ్మల్ని చూస్తారు. వద్దు, కెమెరా వద్దు, నాకంటే అందంగా ఉంటుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ మర్సీ గారు ఒకసారి చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. కూర్చుందాం సిస్టర్. ఈ సిస్టర్ చాలా గొప్పది. ఈ సిస్టర్ యొక్క సాక్ష్యం మీకు తెలియదు. ఈ సిస్టర్ నన్ను తీసుకోలేని చోటుకి తీసుకెళ్ళింది, ఆమెకే తెలియదు. షీ లవ్స్ మీ సో మచ్. నాకంటే ఎక్కువ నా స్వరాన్ని సిస్టర్, నేను పాడితే సిస్టర్ ఫ్లాట్ అయిపోయింది. అంటే నా మీద కాదు, పాట మీద. హల్లెలూయా. హల్లెలూయా. నా మీద ఫ్లాట్ అంటే వాళ్ళు పెద్ద కాందానాలు, అది నన్ను తోమేస్తారు, కీమా చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఇగో ఎట్లుంది చూడు, బాడీ బిల్డర్ ఇలా కూర్చొని. సో ఈ సిస్టర్ ద్వారా నేను చాలా కుటుంబాలకు ప్రవేశించాను. బోరబండ, అటు ఇటు, రామ్నగర్, పెద్ద పెద్ద అంటే అందరు ఫైటర్స్ అన్నమాట. అలాగా ఈ సిస్టర్ ఒక సాక్ష్యం వల్ల, ఈ సిస్టర్ నా ప్రేయర్ ఒక్కసారి ఎక్కడున్నా, నాది ఎక్కడున్నా ప్రేయరు నా కోసం సిస్టర్ ఆ ప్రేయర్లో వచ్చి ఉండేది. తర్వాత వాళ్ళ మమ్మీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. సో ఈ సిస్టర్ తన కుటుంబంలో తాను జీవిస్తున్నప్పుడు తన భర్త ఎలాగ తనతో, ఇక్కడ అందరు సాక్షులు పెట్టినా వీళ్ళందరికీ తెలిసింది, ఎలా ట్రీట్ చేసేవాడంటే నాకు తెలీదు, వాళ్ళ తమ్ముడు చెప్తుంటే మొన్న నైట్ విషయంలో నేను విన్నా. కొట్టడం చాలా ఇష్టసరంగా కొట్టడం, ఫుట్బాల్ ఆడుకునేవాడంట, ఇష్టసరంగా కొట్టేవాడంట, మళ్ళీ సిగరెట్ కాల్చి ఇక్కడ పెట్టేవాడంట, ఎక్కడెక్కడో పెట్టేవాడంట. అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించింది. ఆ తర్వాత అతను దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత నేను సిస్టర్తో మాట్లాడాను. ఆ తర్వాత సిస్టర్ పెళ్ళి నేను చేసిన. ఆమేన్. మీరు భయపడకండి సిస్టర్ విక్టోరియా, మీరేం బాధపడకండి. సిస్టర్ పెళ్లి చేసినాని మీరు బాధపడకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మీ కొడుకుని ఖచ్చితంగా లేవనెత్తాడు. ఆమేన్. మీ టెస్ట్ మనీ ఇక్కడికి వచ్చి చెప్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సిస్టర్ మర్సీని ఈరోజు అతను ఎవరో చేసుకున్నది చిన్న వ్యక్తి కాదు, అసిస్టెంట్ జిల్లా కలెక్టర్గా చేసుకున్నాడు అతను. ఇక్కడ అసిస్టెంట్ జిల్లా కలెక్టర్. మీరు సామాన్యురాలు అనుకుంటున్నారా? అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ ఆమె. ఒకసారి చప్పట్లు కొట్టడానికి ఇష్టపడతారు. ఓ ఇప్పుడు అందరు వెళ్ళి నాకు సంతకం పెట్టించి మా ఇన్కమ్ సర్టిఫికెట్ మీద అంటారు. సో షీఈ్ నాట్ ఏ ఆర్డినరీ హ్యూమన్. ఇలాంటి గొప్ప వ్యక్తితో దేవుడు తన వివాహం జరిపించాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కొందరు సాక్ష్యాలు తెలియవు. ఎవరు నాకు ఎంత దగ్గర, ఏ రీతిగా నాతో అటాచ్ అయి ఉన్నారో కొంతమందికి తెలియదు. సో వెన్ ఐ మూవ్ విత్ దెమ్, కొన్నిసార్లు మీకు ఏంటిది అనుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడి నుంచి నాతో ఎలాంటి సాహసం కలిగి ఉన్నారో, మరి ఈ మినిస్ట్రీని ఎలా లేవనెత్తుకొని వచ్చారో తెలియదు, చాలామందికి తెలియదు. సో షీ వర్క్డ్ హార్డ్ ఫర్ ద మినిస్ట్రీ. వాళ్ళ మమ్మీ కూడా, మరి అదేవిధంగా వారి తమ్ముడు భార్య, మొత్తం టీం అనుకోండి. సో ఈ సహోదరి ద్వారా బోరబండ, రామ్నగర్ ఎన్నో స్థలాలకి నేను వెళ్ళాను. ఎన్నో ఆత్మలను నేను ఆమె ద్వారా కాపాడగలిగాను. ఆమేన్. సో ఈవెన్ సిస్టర్ పుష్ప కూడా దగ్గర వాళ్ళు అవుతారు, సిస్టర్ బెటినాకి దగ్గర అవుతారు. చాలామందికి ఇక్కడ మినిస్ట్రీలో, సోఫియాకి, ఇలా బెటాలియన్ చాలా పెద్దది, వీళ్ళతో పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలా స్ట్రాంగ్ పెట్టాలి అనమాట. హల్లెలూయా. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. సో దేవుడు ఏం చేయాలనుకుంటున్నట్టే, దేవుడి చిత్తం ఏంటంటే మన జీవితంలో మనమందరం దీవించబడాలి, మనమందరం దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఎవరి చిత్తం ఇది? దేవుని చిత్తం. యూ షుడ్ బి బ్లెస్డ్, యూ షుడ్ బి ఎంపవర్డ్ అండ్ యూ షుడ్ బి విక్టోరియస్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ గాడ్స్ విల్. మీరు విజయవంతులుగా జీవించాలని దేవుని యొక్క ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So now God is saying, serve me and not pursue things. Hallelujah. హల్లెలూయా. సో నన్ను సేవించండి, నాకు సేవ చేయండి, ఈ లోకాన్ని మీరు అనుసరించకండి అంటున్నాడు. డోంట్ పర్సీవ్ ద వరల్డ్, డోంట్ గో బిహైండ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, గాడ్ సేస్. అంటే దీనికి అర్థం ఏంటి? ఇట్ డస్ నాట్ మీన్ దట్ గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు బీ బ్లెస్డ్. మీరు లోకరీతిగా వెళ్ళొద్దు, లోకరీతిగా జీవించొద్దని దేవుడు చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, లోకరీతిగా వెళ్ళకపోతే, కష్టపడకపోతే, సంపాదించకపోతే ఎలా తింటాం అలా అని మనం అనుకోకూడదు. మరి ఇంకొక రీతిగా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, ఎవరు పెడతారు మాకు? దేవుడి లోకాన్ని నువ్వు వెంబడించకని చెప్పిన తర్వాత దానికి అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళకపోయినా నేను నిన్ను దీవించగలుగుతా. Though you don't pursue the things of this world, but still I can bless you. I can bless you and I can make you powerful in this world. And I can give you all the victories wherever you want to be victorious. See me now. Example. నువ్వు లోకాన్ని వెంబడించకంటే దేవుడిని దీవించ నాకు ఎవరు పెడతారక? ఇప్పుడు చూడండి, ఇక్కడ లోకాన్ని వెంబడించి నా అద్దె ఎవరు కడతాడు, నా ఫీజు ఎవరు కడతాడు? నేను అన్ని కడుతున్నా. మీ ఐఎమ్ టెలింగ్, ఎంతోమంది ఫీజు కడతా,
ఎంతోమంది పిల్లలకి బుక్స్ ఇప్పిస్తా, ఎంతోమందికి స్కూల్ ఫీజు కడతా, ఎంతోమందికి యూనిఫామ్, షూస్, అవి ఇవి. మరి సంవత్సరానికి ఒకసారి 600 చేంజ్ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఇచ్చాం. ఎక్కడి నుంచి వస్తుంది? నేనే కదా. ఆమేన్. ఆమేన్. నేను నోరు తెరిస్తే ఇచ్చే విధంగా దేవుడు తన సేవకులను దీవించి పెట్టాడు. గాడ్ హస్ బ్లెస్డ్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ లైన్. హూ కెప్ట్ దెమ్? గాడ్ కెప్ట్ ఫర్ యూ, ఫర్ ఆ మినిస్ట్రీ. ఆమేన్. నన్ను వెంబడించుకోమన్నాడు, వెంబడించొద్దన్నాడు, నేను వెంబడించలే. ఆయనకు సేవ చేసిన నన్ను అనేకులకు దీవెనకరంగా మార్చాడు. మరి నీ పిల్లల్ని దీవించడా? నీ కొడుకుని దీవించడా? నీ కుటుంబం దీవించడా? నీ అద్దె కట్టడా? కడతారు. నీకు కన్విన్స్ ఇవ్వడా? ఇస్తారు. చూడండి, ఇదే మాట నేను సిస్టర్ స్వరూపకు చెప్పేవాడిని. అమ్మ, నువ్వు సేవలో ఉండు. ఒకరోజు వీళ్ళ పిల్లలు ఏమన్నారు తెలుసా? ఏమనుకోరు కదా, బ్రదర్ ఏమన్నా జీతం ఇస్తున్నాడా, రోజు పోతున్నావు అని అడిగిండ్రు. ఇమ్మను బ్రదర్ని 15,000, 25,000. సిస్టర్ అన్నమ్మకి ఆమెను చూస్తే 25,000 ఇవ్వచ్చా? ఇప్పుడు ముఖం చూసి ఏం లాభం, నన్ను చూసి చెప్పు. కెన్ ఐ గివర్? కెన్ ఐ గివర్? ఎస్ ఆర్ నో? 25,000 వర్త్? నో, నో. యూ నో నౌ. అప్పుడు తెలియదు కదా మీరెవరు. గాడ్ సెడ్, హృదయాన్ని చూడమన్నాడు, పర్సనాలిటీ కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెనుక ఉన్న బిల్డింగ్ని చూసి చెప్తున్నారా సిస్టర్? ఆమా నిస్మా అంత పెద్దది కాదా మీది? ప్రైజ్. వన్సే ఇంకొకసారి కూర్చుంటే మీరు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, వారి యొక్క కుమారుడు ఇమ్మను బ్రదర్ని 25,000, కానీ ఇచ్చే పరిస్థితిలో లేను నేను. ఉన్నా కూడా నాకు దేవుడు ప్రేరేపణ ఇవ్వాలి. ఐ కెన్ ప్రొవైడ్ 1 lakh, బట్ గాడ్ హ్యాస్ టు స్పీక్ ఎ స్మాల్ వర్డ్. సో ఈ సిస్టర్ ఇక్కడ ఉండు సిస్టర్, ఇక్కడ ఉంటేనే దేవుడు దీవిస్తాడు. వెన్ షీ స్టార్టెడ్ కమింగ్ హియర్, she started serving God. She was able to build the house. Amen. She was able to do her daughter's marriage. Amen. And now she is able to buy one more flat. Amen. ఆమె ఏం పని చేయదు, ఏం చేయదు. ఆమె ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, కోరిన దాని. మీరు చాలామంది అడుగుతారు, ఎక్కడి నుంచి వస్తుందబ్బా డబ్బులు? ఆయన our Father in heaven, holy be thy name, thy kingdom come, Amen. thy will be done Amen. on earth as in. Give us today. Our daily ఇస్తూనే ఉన్నాడు డైలీ బ్రెడ్. Amen. వస్తూనే ఉంది ఆమెకి. Amen. ఇలాగ దేవుడు దీవిస్తాడు. సో ఆ రీతిగా, సో గాడ్ సేస్, see he said, I have not called the seed of Jacob to seek me in vain. యాకోబు యొక్క సంతతిని నేను వృధాగా నాకు పరిచర్య చేయమని నేను ఎన్నుకోలేదు. అనవసరంగా పనికి లేని విధముగా మీరు బలహీనులుగా మారే విధంగా నా యొక్క యాకోబు పుత్రులను, కుమార్తెలను నాకు సేవ చేయమని నేను ఎన్నుకోలే, పిలువలే. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుడు ఏమంటున్నాడు? వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ నో మ్యాన్ కెన్ గివ్ యూ. చూడండి, యాకోబు సంతతికి ఏదైతే దేవుడు దీవెన కలిగి ఉన్నాడో, బ్లెస్సింగ్స్ కలిగి ఉన్నాడో, ఈ లోకంలో ఏ మానవుడు మీకు అది ఇవ్వలేడు. అది యావే దేవుడు ఇవ్వగలుగుతాడు. Amen. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ గాడ్ హెస్ కెప్ట్ ఫర్ యూ. అది సీక్రెట్ అనమాట. ఎవ్వరు ఇవ్వలేంది ఆయన ఇవ్వగలుగుతాడు. ఇది ఎవరు మీకు ప్రూవ్ చేయగలుగుతారంటే, దోస్ హు ఆర్ అక్యురేట్, హూ కెన్ ప్రూవ్. సీ ద పీపుల్ హూ వేర్ అక్యురేట్ ఇన్ ద వాట్ యు సే కింగ్డమ్, సర్వింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సేవలో ఉన్న వాళ్ళని వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంతగా దీవించబడ్డారు. సెలబ్రిటీస్కి లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని విధాలుగా. అంతగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో చాలా మంది చాలా రిచ్ అయిపోయారు. హల్లెలూయా. Hallelujah. ఎవరైతే ఈ లోకంలో జీవించి
మరి ఉన్నతమైన స్థితికి చాలా దీవించబడ్డారు. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు చాలా దీవించబడ్డా కూడా దే ఆర్ నాట్ కంపేర్డ్ విత్ ద పీపుల్, విత్ ద అపోస్టల్స్, విత్ ద సెయింట్స్, విత్ ద మార్టర్స్, దో దే మే బీ రిచ్. నువ్వు దేవుళ్ళో లేక ఎంత రిచ్ ఉన్నా, బట్ ద పర్సన్ హూ ఈస్ ఇన్ గాడ్ దే కెనాట్ కంపేర్ విత్ దెమ్. ఎవరైతే నీతిమంతుడుగా దేవుళ్ళో ఉన్నాడో ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఈ వ్యక్తితో సమానంగా మీరు చూసుకోలేరు. అంటే చూడండి, మనం దేవుడి సేవలో మనం ఉంటే నీ సమానంగా ఎవరు నిలబడకుండా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తున్నాడు. Amen. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. సో వారు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ హృదయము, దేర్ హార్ట్ విల్ బి ఏ కరప్టెడ్ హార్ట్. అంటే మోసగించిన ఆత్మ, మోసగించిన హృదయం వలె ఉంటుంది. అంటే ఎవరిని మోసం చేశారు బ్రదర్? మేము ఎవరిని మోసం చేయలేము, దేవుడిని మోసం చేశాం. నీ డబ్బు, నీ పేరు ప్రతిష్ట, నీ హోదా, నీకున్న సమస్తంలో నువ్వు దేవునికే మహిమనివ్వాలి. Amen. గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. బట్ ఇన్ దట్ దేవుడంట, నా బిడ్డల్ని ఎప్పుడైతే నేను ఎన్నుకున్నానో, నేను వృధాగా ఎన్నుకోలే, వారిని నేను దీవించగలుగుతాను, వారిని నేను దీవిస్తాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో గాడ్ సేస్, I know my thoughts towards you, he says. They are the thoughts of good and not of evil, to give you hope and prosperity. Faith. చూడండి, మీ ప్రణాళిక నాకే తెలుసు అంటున్నాడు. ఆ ప్రణాళిక ఏంటిది? ఉన్నతమైన జెరమయా 33:3, జెరమయా 29:11. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏమంటున్నాడు? నా ప్రణాళిక మీ గురించి ఎలా ఉంది? ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని, మీరు దీవించబడాలని, మీకు ఎదుగుదల రావాలని, మరి మీరు విశ్వాసంలో ఇంకా ఎదగాలని నా ప్రణాళిక. సో దేవుని యొక్క సేవకుల యొక్క ప్రణాళిక దేవుడు ఎలా కలిగి ఉన్నాడు? మనం దీవెనగా మారాలని, మనం నాశనం కావాలని లేదు. అంటే సేవలో వస్తే నాకేం దొరుకుతుందమ్మా, సేవ చేస్తే నేను ఏం చేయగలుగుతానమ్మా, నా కిరాయి ఎవరు కడతారు, నా పిల్లలు ఎవరిని చూస్తారని అలా అని నీ చేత సేవ చేసుకొని నిన్ను వెళ్ళి ఇంటింటికి అడుక్కునే విధంగా దేవుడు తయారు చేయాలని ఆలోచన లేదు. ఐ వాంట్ టు యూ బీ ఏ బ్లెస్డ్ టు ద నేషన్. నువ్వు ఒక దీవెనగా ఈ లోకానికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈస్ ప్లాన్స్ ఫర్ యు ఆర్ సుపీరియర్. ఉన్నతమైన దీవెనలు, ఊహించిన దానికంటే అధికంగా దీవించే దీవెనలు దేవుడు మీకు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఇన్ ఎవ్రీథింగ్ సుపీరియర్ అంటే అన్నిట్లో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అన్నిట్లో, ఒక్క దాంట్లో కాదు. సో ఇఫ్ యూ రీడ్ ఇన్ ప్రావర్బ్స్ చాప్టర్ 10:22, సామెతల గ్రంథం 10:22లో దేవుడు అంటున్నాడు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ రిచెస్ అండ్ నో అఫోర్డ్ కెన్ రిప్లేస్ ఇట్. చదువునా? ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్ రిచెస్. దేవుని యొక్క దీవెనలు మీ జీవితంలో ఉన్నతమైన ఆస్తిని, ఉన్నతమైన పేరు ప్రతిష్టని, ఉన్నతమైన అభిషేకాన్ని, అంటే శక్తిని మీకు తీసుకొస్తుంది. అంటే ఉన్నతమైన దీవెనలు అంటే, ఒకసారి ఇటు చూడండి అందరు నన్ను. ఉన్నతమైన దీవెనలు అంటే దానికి అర్థం ఏంటిది? ఎలాంటి కీడు లేదనమాట. ఏది లేదు? మోసం లేదు మీకు, మీ జీవితంలో మీ బిడ్డలకి దగా లేదు. మోసం లేదంటే, ఇప్పుడు మా కొడుకే ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మాయి ప్రేమించింది, వదిలేసింది, లేదు, అది జరగదు. ప్రేమించిందంటే ప్రేమించింది అంతే, వస్తుందంటే వస్తుంది అంతే, ఉన్నదంటే ఉన్నది, చిరకాలం ఉంటుంది, ఈరోజు ఉండి రేపు పోదు. నాతో సేవ చేసే ఒక వ్యక్తి ఉండే, ఆయన ఉద్యోగం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయింది. ఈరోజు చూడండి, అలా నేను శపిస్తలేను, చెప్తున్నాను నేను. కొంతమందికి ఉన్నది పోయింది, మా దగ్గర బాగా ఉండే, ఈరోజు ఏముంది? ఏం లేదు, అన్నీ పోయినాయి. అలా ఉండదు దేవుడి దగ్గర. సుపీరియర్ బ్లెస్సింగ్స్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్. Amen. అంటే ఎలాంటి కీడు, నష్టం, బాధ, వేదన, నీకు ఆరోగ్యం ఉందా? ఆరోగ్యవంతురాలుగానే ఉంటావు. హల్లెలూయా. Hallelujah. నీకు వేదన ఉన్నదా? ఒక జబ్బు ఉన్నదా? చచ్చిపోయే జబ్బు అనుకో, క్యాన్సరే అనుకో. హల్లెలూయా. Hallelujah. క్యాన్సర్తో నువ్వు వస్తే కూడా
నువ్వు అలా జీవిస్తావు. ఆ క్యాన్సర్ వల్ల సాధారణంగా ఏమవుతుంది? వీళ్ళకి ఇంత కూడా తెలియదు. అబ్బా ఏం చేయాలి సిస్టర్, ఒకసారి అమెరికా తీసుకెళ్ళండి. ఏమవుతారమ్మా? చనిపోతారు. ఏమవుతారమ్మా? చనిపోతారు. కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ సావరు. ఆమేన్. సావరు, బ్రతికి ఉంటారు కానీ మళ్ళీ నా దగ్గరికి రారు. నేనని చెప్పడానికి కూడా వాళ్ళు తొందరగా, అవును బ్రదర్, నా మొగుడు తెలంగాణ భాషలో, నా భార్య అని ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చెప్పరు, చేయలేవు, సాక్ష్యం చెప్పరు. అదే ఈ మాట అమెరికాలో చెప్తే నేనే అని లేచి నిలబడేవాళ్ళు. నాకే సిగ్గుగా ఉంది వాళ్ళని చూడడానికి, అందుకే చూస్తలేను వాళ్ళని, అటు ఇటు కళ్ళు తిప్పుతున్నా. అయినా వాళ్ళకి వస్తలేదు చూడు. అది ఏమంటారు సిస్టర్? రేషం. మీరు మంచి తెలుగు మాట్లాడతారు ఈ మధ్యన. ఏమొస్తలే సిస్టర్? ఇంగ్లీష్లో చెప్పిన తెలుగులో చెప్పు సిస్టర్ ఒకసారి. పక్కన ట్రాన్స్లేటర్ ఉంది కదా, ఇట్లా గుచ్చుతూనే ఉంటావు. కొట్టు ఒకసారి ఇట్లా, అప్పటి నుంచి కొడతావు. కొట్టు గట్టిగా, పక్కన కొట్టు. మరి అంతా కొడితే ఏం చేస్తారు? వాళ్ళ ఆయన కూడా కొడతలేడు ఆమెని. ఆమె బాధకి ఏడుస్తుంది నన్ను చూసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లైక్ దట్, దో యు ఆర్ సఫరింగ్ విత్ క్యాన్సర్, దో యు ఆర్ సఫరింగ్ విత్ ఎయిడ్స్ అండ్ HIV, బట్ స్టిల్ యూ విల్ లివ్. అలా దేవుడిని దీవిస్తాడు. అందుకే फिर से ओ आग बरसा दे, वो तूफान में बोलने से क्या है? जो लाल समुद्र को दो करके चीर दिया ना, कैसा तूफान आया था होगा. ఎర్ర సముద్రాన్ని చీర్చే ఆ తుఫాన్ ఆ పరిశుద్ధాత్మ సేవలో ఉంటే నీ ముందు వచ్చిన ప్రతి దాంట్ని చీర్చేస్తాడు. అదే అడిగిన నేను. ఆ తుఫాన్ నా జీవితంలోకి రావాలి. ఈ దమ్ముంటే రారా అంట. మన దగ్గర లేనే లేదు. యాడ దమ్ము, మనమే పుస్సు. హల్లెలూయా. తండ్రి వందనం. మా లలిత సిస్టర్ ఏం చేస్తుంది తెలుసా? నేను పట్టుకున్నట్టు ఇట్లా నిలబడుతుంది. సపోజ్ సిస్టర్ శీల పడ్డది అనుకో, జరిగిపోతుంది. పాపం ఆ శీల మళ్ళీ యాక్చువల్లీ వచ్చింది ఒక నొప్పితో, రెండోది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఏం పట్టుకుంటారు కదా అని ఆమె బలవంతంగా పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో దేవుడు ఏదైతే మన కోసం ముంచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. నోబడీ కెన్ రిప్లేస్ ఇట్. సో దేవుడు యొక్క సేవ వృధా పోదు. గాడ్ హాజ్ నాట్ కాల్డ్ యూ ఇన్ వెయిన్. ఇప్పుడు చాలామంది అబ్బా వెళ్ళిపోవాలి 4 గంటలకి. ఏ కొంప మునుగదనిది. దేవుడు ఇక్కడ నిన్ను పిలిచిండంటే దీవించడానికి, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి, అధికముగా ఫలించడానికి. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎప్పుడు పోతామో ఎప్పుడు అయిపోతుందో. ఆయనకి ఏమమ్మా పనా పాటన, వేస్ట్ ఫెలో నేను. ఐఎమ్ ఏ ఫూల్. ఇక్కడ నిలబడి గంటలు గంటలు. బట్ ఎంత కన్నింగ్ డిప్లొమాటిక్ నేను తెలుసా? మీకు బోధిస్తేనే ఇలా తయారయ్యాను నేను. హల్లెలూయా. ద మోర్ ఐ ప్రీచ్, ద మోర్ హి విల్ బ్లెస్ మీ. హల్లెలూయా. మీకు మండుతుందా? లేదు. చూడండి, ఈరోజు టెస్ట్ మనీ, అనేక టెస్ట్ మనీ మీ జీవితంలో ఉన్నాయి, కానీ మీరు దీవించబడ్డానికి ముందుకు రావడం లేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మనమందరం ప్రాస్పర్ కావాలని, ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ బ్లెస్సింగ్, see how God blessed us and how he wants us to be blessed. If you read in Genesis chapter 1 verses 26, 27, 28, when God created, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ముందే చెప్పాను, ఒక వరుస ఇక్కడ ఇలా పట్టుకున్నప్పుడు రెండో వరుస ఇలా తయారు ఉండాలి. కాబట్టి మీరు నన్ను ఫాలో చేయలేకపోతున్నారు ఇద్దరు. ఐఎమ్ నాట్ దేర్, ఐ డోంట్ వాంట్ టు గివ్ అని కాదు, నేను మీకు ఇస్తున్నా. బట్ యు ఆర్ నాట్ హోల్డింగ్ వర్సెస్ లైక్ దిస్. నేను ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతున్నా, మీరు వస్తలేరు. దట్ ఈస్ ద వే ఆఫ్. అందుకే ముందు రాసిస్తాడు. సో మీరు ఒకటి పట్టుకొని ఉన్నారు, నేను నెక్స్ట్కి వెళ్తే మళ్ళీ వెతుకుతున్నారు. సో యు ఆర్ బ్యాక్. నేను అడ్వాన్స్లో ఇస్తే కూడా మీరు వాడుకోలేకపోతున్నారు. అంటే బ్యాంక్లో డబ్బులున్నా మనం వాడలేకపోతున్నాం. చాలామందికి అకౌంట్లో డబ్బులు వచ్చి పడినా తెలియదు, ఉన్నది లేదనుకునే బతుకుతుంటారు. హల్లెలూయా. మిస్ వస్తున్నప్పుడు పక్కన, అమ్మ నీకు తెలుసా అకౌంట్లో 50,000 ఉన్నాయి. 50,000? నాకు ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడే చూసిన నేను.
ఎప్పుడు వచ్చింది? 3 సంవత్సరాలు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోతున్నాయి. జాగ్రత్తగా వాడుకోమ్మా. అట్లా పోతాం. సో చాలామంది ఇప్పుడు మీరు వెళ్ళి అకౌంట్ చెక్ చేయకండి. చాలామంది పడుకోకముందు ఒకసారి చూసి పడుకుంటారు. చచ్చిపోతానేమో నేను. హల్లెలూయా. దే విల్ వెరిఫై అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది. హాయిగా మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ చూస్తాం. హల్లెలూయా. Hallelujah. So Genesis 1:26 says, when God created the first man, what he said? మైక్లో ఉన్న వాళ్ళు చెప్పకండి. What he said? Hallelujah. Hallelujah. And the first thing he did to him was to bless him. చదువునా? దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని ఎవరినండి? మానవ జాతి. తర్వాత కలిగింతుము. మానవ జాతిని చేద్దామన్నాడు దేవుడు. మానవుడు మమ్ము పోలి. చూడండి, ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే జస్ట్ లైక్ హిమ్. దేవుడిలాగా ఉండాలంటే బ్లెస్సింగా శాపమా? మరి మీరు ఎందుకని చూస్తున్నారు? అంటే దేవుడిలాగా ఉన్నాము, అది పెద్ద బ్లెస్సింగ్ అని కూడా మనకు తెలియదు. మీరు కొట్టకండి, నేను కొడుతున్నా. మనకు క్రిస్టియన్స్, నేను రోమన్ క్యాథలిక్, నీ ఎంకమ్మ, నీ దేవుని పోలికలో నువ్వు ఇంత పెద్ద దీవెన నీకు తెలియదు. రోమన్ క్యాథలిక్ అయితే నాకు बोले पैदाश हमारा बाप दादा दो मन तुम उसके अरे उसके जैसे ही वो एक ब्लेसिंग है करके तुमको नहीं मालूम और तुम अपने आप को बोलते ये ఫస్ట్ బ్లెస్సింగ్ హీ మేడ్ లైక్ యూ. ఎంత గర్వం కదా ఈ మొఖాలు. హల్లెలూయా. ఈ ముఖానికి ఫేషియల్ అంట. అరే ఆయన ఫేషియల్ తోటి దేవుడు దీన్ని సృష్టించి దీని పోయి వీక్కు 75 రూపీస్. నిన్ను అడిగినా ఇట్లా అంటున్నావు? అవునాగా? ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే. ముసలోళ్ళు వీళ్ళ ముఖాలకు లిప్స్టిక్ ఒకటి. వెరీ రైట్ సిస్టర్. ఆయన పోలికలో మనం ఉన్నాం. అంత పెద్ద దీవెన. అండ్ సెకండ్ థింగ్ చదువు. మా వలె ఉండును. నాలాగా దే విల్ బి లైక్ అస్. పిత పుత్ర పవిత్ర ఆత్మలాగా మనం ఉండాలని దేవుడు తన పోలికలో మనల్ని సృష్టించాడు. అంత పెద్ద దీవెన ఇచ్చాడు. ఏం లేనట్టు ఏం లేదక్క, నీ బతుకు మాడిపోను. హల్లెలూయా. Such a great blessing God has given us. First thing, we are seeing these worldly pleasures. అంటే మన మనసు ఎక్కడుంది? You are not there in the blessing. మన మనసులో లోకం మీద ఉంది. రోజుకి అదే ఆలోచన. ఉండొద్దని నేను అంటలేను. అలా అని దేవుడు నిన్ను దీవించలేడనే కదా నువ్వు అట్లా పోయి ప్రయాసపడుతున్నావు. నా వల్ల చేత కాదనే కదా నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నావు అన్నట్టే కదా. అవునా కాదా? ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ లైక్నెస్ ఈజ్ సెడ్, ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. ఎంత బ్లెస్సింగ్ కదా. సొంత కొడుకులాగా చూసుకుంటాడు అక్కడ నన్ను మా బాస్ అంట. అవునా కాదా? మా బాస్కి నేనంటే చాలా ఇష్టం, నన్ను సొంత కొడుకులాగా. ఇక్కడ దేవుడు తన పోలికలో తనలాగా నేను సృష్టించుకున్నాడు. ఆయన దగ్గర నీకు ఇష్టం లేదు చూడు, ఏడాడబోతున్నావు. ఎంత దేవుడిని మహిమపరచారు. అవునా కాదా? అవునా కాదా? చిట్టి పైసలు ఇయ్యకపోతే ఉరుకుతాం, వడ్డీ పైసలు ఇయ్యకపోతే ఉరుకుతాం. ఎవడైనా 10 రూపాయలు ఇస్తాడంటే అక్కడ 4 గంటలకు పోవాలక స్లిప్ అయిపోతాడంట. ఇక్కడ దేవుడి దగ్గర నుంచి నువ్వు స్లిప్ అయిపోతాడు. బ్యాగ్ లోపల పెట్టింది, ఇది తీసుకోపోతలేనమ్మాయి. ఎంత భయపడుతుంది చూడు, ఏదో తీసుకుపోయినట్టు. ప్రైజ్లా ఈడ ఉంది, ఉన్నదా? కూర్చో సిస్టర్, బోకు. ఇప్పుడు ఎట్లా పోతావు నేను కూడా చూస్తా. లేదు, ఆమె 4 గంటలకు పోవాలి. అందుకే బ్రదర్ కూడా ఆమె బాధ స్టార్ట్ అయిపోయింది. బ్రదర్ లేదు, నేను ఎట్లన్నా పోవాలి. ప్రైజ్ ది లార్డ్. తీసుకోపోయి ఇచ్చేస్తావా? ఇలాంటి పనులే చేస్తాడు. ఇలా వీళ్ళని పిలిచి ఇట్లా దొంగతనంతో వెళ్ళిపోతా.
ఆ దొంగలు నేనే అని లేపు చెప్తలేరు చూడు, వాళ్ళకి ఏం లేదు. సిస్టర్ బిట్టో ఎక్కడున్నాను, ఏం లేదు వాళ్ళకి. ఇంగ్లీష్లో చెప్పు పర్వాలే, కొంతమందికి ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిస్టర్ మీరు తీసుకోండి. 4 o'clock వేరే దగ్గర 5 o'clock మీటింగ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. హల్లెలూయా. షీ ఈజ్ ఎ ప్రీచర్, షీ హాజ్ ఎ మీటింగ్. సో వేరే స్థలంలో తన వెళ్ళి వాక్యాన్ని బోధించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఫస్ట్ బ్లెస్సింగ్ ఎంత గొప్పది. అండ్ సెకండ్ థింగ్, దాని తర్వాత మన తర్వాత చదువునానా, అతడు నీళ్ళలోని చేపలపై, ఆకాశము నందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి ఉండాలి. డొమినియన్. నాలాగా ఉండాలి, నా పోలికలు ఉండాలి, అన్నిటి మీద. సిస్టర్ విక్టోరియా, కెన్ యూ రీడ్ అప్ టు దేర్? Then God said, and now we will make human beings. They will be like us and resemble us. They will have power over the fish, the birds, and all the animals, domestic and wild, large and small. So God created human beings, making them to be like Himself. He created them male and female. So God gave us the third blessing is dominion. And God said, blessed them, God blessed them and said, be fruitful, multiply, replenish, subdue, have dominion. తెలుగులో చదువునానా. నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, తొందర చదువు, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులను మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి. మొదటిది దీవించెను, ఫలించి సంతాన అభివృద్ధి చెందాలని. ఇలాంటి పిల్లల తర్వాత పిల్లలు మనకు పుడుతున్నారంటే దేవుని యొక్క దీవెన అది. తర్వాత భూమండలం అంతటా విస్తరియాలని. ఈడ ఇల్లు కొన్న, ఆడ ఫామ్ హౌస్ ఉంది, ఆడ ఇది ఉంది, ఇది ఉంది అంటే ఆయన దీవెన అది. అది లేదంటే నువ్వు ఒకటే ఇల్లు ఉంటావు. తర్వాత దానిని వశము చేసుకో, నీ ఆధీనంలో ఉండాలని. వేరెవర్ యు వాట్ యు సే ఇన్ జోషువా చాప్టర్ 1లో మీరు చదివితే, ఎక్కడ అడుగు పెడతావు అది నీ జీవితం అయిపోదు. నువ్వు లండన్ పో, నీ కొడుకు యూకేలో ఉండని, నీ కొడుకు కెనడాలో ఉండని, అక్కడ కూడా డొమినియన్ కలిగి ఉంటాడు. హీ విల్ నాట్ బికమ్ స్లేవ్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అందుకే నేను దర్జాగా చెప్తాను, నీ కొడుకుకి ఏం కాదు. హల్లెలూయా. నేను పోయిన వారం ఒక సహోదరి కొడుకుతో మాట్లాడి, నేను ఒకటే మాట అన్నా, నీకేం కాదు బ్రదర్, నాకేం ఆలోచన, నువ్వు అన్నీ చేసే వస్తావు, అప్పటిదాకా నీ ముఖము నాకు నువ్వు చూపెట్టొద్దు అన్న. ఫుల్ఫిల్ ఆల్ ద డిజైర్స్, దెన్ యూ టెల్ మీ, ఐ విల్ గివ్ యూ పర్మిషన్ టు కమ్ టు ఇండియా అన్న. టిల్ దెన్ నువ్వు అక్కడనే. దిస్ ఈస్ హౌ గాడ్ విల్ బ్లెస్. సో ఈ రీతిగా అధికారము కలిగి ఫలించాలి, అన్ని విధాలుగా విస్తరించాలనే దేవుని యొక్క చిత్తం. అంత పెద్ద దీవెన. ఆయన సేవలో ఉండాలంటే ఇన్ని దీవెనలు మనం దీవించబడాలనే దేవుని ఆశ. నాట్ జస్ట్ గో అండ్ కమ్, స్తుతిస్తున్నా, పోతున్నా, వస్తున్నా. నో, గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, టు బీ బ్లెస్డ్. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. నౌ లిసన్, యూ షుడ్ బీ ఎంపవర్డ్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. యూ షుడ్ ప్రాస్పర్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దీవెనగా మారాలి, నువ్వు అధికముగా మారాలి, నువ్వు శక్తివంతురాలుగా మారాలనే దేవుని యొక్క చింతం. కానీ వీటన్నిటిలో ఫలించి వాటితో మనము ఏం కాకూడదంట. ప్రైజ్ ది లార్డ్. రాజీ పడకూడదు. ఆ ఆస్తికే చెందొద్దు మనం, ఆ పవర్కే. ఇప్పుడు పొలిటికల్లో లీడర్ అయిపోయినాం, ఆ పవర్కి మనం అంకితం కావద్దు. యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ టు దోస్ థింగ్స్. చూడండి, కారు ఉంది, బంగ్లా ఉంది, ఆ ఐశ్వర్యానికి మనము బానిసలం కాకూడదు. నో కాంప్రమైజ్ విత్ దట్. ఓన్లీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. దో హ్యావ్ పవర్, దో హ్యావ్ కార్, దో హ్యావ్ బంగ్లా, ఓన్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను మాత్రం ఆయన సన్నిధిలో ఉంటాను.
ఆయన సన్నిధిలోనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అండ్ ఇఫ్ యూ పర్సీవ్, వాటి వెనకట్లా మీరు వెళ్ళారు, బంగ్లా, గాడి, అది ఇది బిజీ అయిపోయారు అనుకోండి, యు ఆర్ ఇన్ బ్యాబిలోన్. అంటే ఏంటిది బ్యాబిలోన్ అంటే? ఈజిప్ట్ బ్యాబిలోన్ అంటే ఏంటిది? అక్కడున్న పాపం మరెక్కడ దొరకదు మీకు. యు బికమ్ ఎ సిన్నర్. యు బికమ్ ఎ సిన్నర్. ఇక చాలామంది కొద్దిగా ఏదైనా దొరకగానే, ఉద్యోగం దొరికిన బిజీ అయిపోయినప్పు, అస్సలు మాకు లీవే లేదు చూసిరా బ్రదర్ అంటే ఇంక పోతాం ఆడికి, బాబిలోనికి. ఎక్కడ పోతాము? Babylon. బబులోనియాలోనే వెళ్ళిపోతాం. అంటే పాపంలో పడిపోతాం. నో కాంప్రమైజ్. దాంతో రాజు పడేదే లేదు. ఉద్యోగం రాని, సద్యోగం రాని, పిల్లలు కలగని. చప్పట్లు కొడతామ్మా. కళ్ళు మూడిని కూడా అడిగిరాము కొంచెం పిరకాయ. ప్రైజ్ ది లార్డ్. సో ఎంతమంది ఇప్పుడు రాజు అయిపోయాం? సేవలో ఉండి బిజీ, సేవలో ఉండి బిజీ, సేవలో ఉండి అది ఇది అని చెప్తా. సో వేర్ యు ఆర్ గోయింగ్, యూ హ్యావ్ టు. నేను దీంట్లో రాజీ పడని చెప్పడంలో ఉన్నది చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎంత గొప్పతనం వచ్చిన, గ్రేట్నెస్ గాడ్ దేవుడు మీకు ఇస్తాడు. నేను ఇంకా ప్రూవ్ చేస్తాను. దేవుడు ఇంకా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. Hallelujah. సో ఇఫ్ యు రీడ్ ఇన్ Psalms 68:11, దేవుడు ఆజ్ఞ ఇచ్చెను, దేవుడు ఆజ్ఞ ఇచ్చను, రాజులు ఆ. వారి సైన్యములతో పారిపోవచ్చున్నారు ఆ. అని చాలా మంది వార్త తీసుకొని వచ్చిరి. చూడండి, Psalm 68:11 అయినా పక్కా. ద లార్డ్ గేవ్ ద వర్డ్. చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు తన వాక్కును పంపిస్తే, మనం రాజుకి ఎంతమంది ఉంటారు? సైనికులు అనేకులు. సో దేవుడు నీ దేవుడు సేవలను ఉంటే, దేవుని వాక్కు నీలో ఉంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు ఒక్కడివి ఉండవు. యూ విల్ ఫ్లరిష్ లైక్ ఏ కింగ్ హూ హ్యాస్ మెనీ సోల్జర్స్ విత్ దెమ్. Amen. ఎప్పుడు నేను ఆడికి పోయినా ఒక్కడనే పోతానా? లేదు. ఎవరు నా ఇంట రాకపోయినా నేను ఎక్కడైతే పోతున్నా అక్కడ 50 మంది ఉంటారు, 10 మంది అన్న ఉంటారు. Amen. ఏ ఊరు వెళ్ళినా రిసీవ్ చేసుకోవడానికి, సెండప్ చేయడానికి నేను ఒక్కడనే పోయినా కూడా నాకు అంతమంది గ్యాదర్ అవుతారు ఆడ. నాకు ఏదైనా చింత ఉంటుందా? అరే నేను మెడ్రాస్ పోతే నాకు ఎవరు అన్నం పెడతారు? ఉంటుందా? లేదు. ఉండదు. ఎందుకంటే అలా దీవిస్తాడు. న్యూమరస్ యు విల్ బికమ్. Amen. లెక్క కందని మనుషులుగా ఉంటారు. Amen. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే దేవుడు ఆ రకంగా. సో ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ టు బి గ్రేట్ అండ్ ఎంపవర్డ్. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ శక్తితో దీవించి ఆశీర్వదించున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు గ్రేట్నే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎంత గొప్ప నువ్వు అయినా కూడా నువ్వు మాత్రము కాంప్రమైజ్ కానే వద్దు. అంటే సాతాన్తో సైక్యపడకూడదు, శోధనకు లోపడకూడదు. నువ్వు పెళ్లి కానీ, పిల్లలు కానీ, ఆస్తి రాని, అంతస్తు రాని, ఎంత ఎదిగినా టైం లేదని ఎవరికి చెప్తావు నువ్వు? చెప్పు చూద్దాం. టైమే ఆయన చేతిలో ఉంది. నువ్వు ఎంతకాలం బతకాలి? హల్లెలూయా. Hallelujah. స్వరం మనం చెప్పకూడదు. వీ నీడ్ పవర్ఫుల్ మ్యాన్. సో దేవుని రాజ్యానికి కూడా, దేవుని సేవలో కూడా దేవునికి చాలా శక్తివంతులు కావాలి. మరి దేవునికి కూడా ఐశ్వర్యవంతులు కావాలి. గాడ్ వాంట్స్ టు సర్వ్ పీపుల్, దోస్ హు ఆర్ రిచ్ ఆల్సో, పువర్ ఆల్సో, అన్ని కేటగిరీ. మరి మనం రిచ్ అవడం దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జీసస్ సిలువలో ఉన్నాడు. అండ్ ద స్క్రిప్చర్, దెర్ ఈస్ ఎ ప్రాఫెసీ దట్ జీసస్ ఆఫ్టర్ 3 days and 3 nights, praise the Lord. How many days Jesus should be there in the grave? 3 రోజులు. అది ప్రవచనం ఉన్నది, అది నెరవేరాలి. నెరవేరాలన్నా వద్దా? నెరవేరాలి. చాలా మందికి తెలియదు. నెరవేరాలన్నా వద్దా? నెరవేరాలి. కానీ ఇక్కడ జీసస్ వేలాడుతున్నాడు శిలువ మీద. జీసస్ ఈస్ దేర్ ఆన్ ద క్రాస్ అండ్ నో బడీ ఈస్ దేర్ టు బ్రింగ్ హిమ్ డౌన్. నో బడీ, నో ఫాస్టింగ్ ప్రేయర్ ఈస్ వర్కింగ్ దేర్. ఆమేన్. Amen. అవునా? అవును. ఒక్క ఉపవాస ప్రార్థన పనిచేయడం లేదు, స్తుతి ఆరాధన పనిచేయడం లేదు, యేసే చేసిన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు పనిచేయడం లేదు, పరలోకం భూలోకంలో ఉన్న శక్తి కూడా అక్కడ పనిచేయడం లేదు. జీసస్ సిలువ మీద ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ అవేర్, యూ విల్ గో డీప్ ఇన్ టు దట్. నో ప్రాఫెసీ ఈస్ కమింగ్ ట్రూ దేర్. జీసస్ ఈస్ దేర్ ఆన్ ద క్రాస్. సత్యమది. యేసు అందించడానికి ఒక్కడు లేడు.
ఏ ప్రార్థన దించగలుగుతుంది అక్కడ? ఎవరు అక్కడ? అపోస్తులు లేరు, మరియ తల్లి కూడా లేదు. బట్ వన్ మ్యాన్, జోసెఫ్ అరోరా, హీ వాజ్ అ రిచ్ మ్యాన్. హీ వెంట్, హీ డిమాండెడ్ కింగ్స్ అండ్ టుక్ ద పర్మిషన్ అండ్ బ్రాట్ జీసస్ డౌన్. ఎంత గొప్ప యేసయ్య, పరలోక భూలోక దేవుడు. జస్ట్ అన్నాడు అడగండి తెలియకపోతే. ఆయనకి సమాధి లేదు, నో గ్రేవ్. దిస్ మ్యాన్ జోసెఫ్ అరోరా, he took permission and took a grave where no one was buried. అప్పటిదాకా ఆ సమాధిలో ఎవరిని సమాధి చేయలే. ఆ సమాధి పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అధికారం ఉంది, శక్తి ఉన్నది, ధనం ఉన్నది, మరి దేవుడు సేవ ఉన్నది. హీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. Amen. Hallelujah. సో జీసస్కి అలాంటి వ్యక్తులు కావాలి, శక్తిమంతులు who can invest in the kingdom of God Amen. and be for the service of God. దేవుని సేవలో ఉండేవాళ్ళు కావాలి. టు స్టాండ్ ఫర్మ్. అక్కడొక కాలు అక్కడొక కాలు కాదు, వేసిన అంటే వేసిన అంతే. సో డబ్బు కలిగిన వాళ్ళు సేవలో ఉండాలి. బట్ డోంట్ కాంప్రమైజ్ విత్ ద డెవిల్. డోంట్ గో ఇంటూ ఈజిప్ట్. రవి ఒకసారి లేచి నిలబడతావా? సో ఆ రీతిగా మనం అనుకుంటాం ధనవంతులు అలా అని వేరే చేస్తాం దేవుని రాజ్యం. అందుకే దేవుడు మీరు ధనవంతులు కావాలంట మేము సంతోషిస్తాం. Amen. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ మన సంఘంలో ఉండాలి. హల్లెలూయా. Hallelujah. ఉండాలి, కానీ కరప్టెడ్ ఉండకూడదు. ఇక్కడొక హృదయం, అక్కడొక హృదయం, ఇక్కడొక మాట, ఆ కాలు అక్కడొక కాలు, ఇక్కడ ఉండాలి. అది అందుకే దేవుడు మనల్ని ధనవంతులు కావాలని ఆశిస్తాడు. దేవుడు ఇద్దంటే నువ్వు నా సేవలో ఉండి నువ్వు నాశనం అయిపో. Amen. దేవుని కోరిక అది కాదు. యు ఫ్లారిష్ అంటాడు, నువ్వు ఇంకా దీవించబడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Deuteronomy chapter 8:18 దేవుడు అంటారు, రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్ ఫర్ హీ హూ గేవ్ యూ పవర్ టు అక్యూర్ దిస్ వెల్త్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మిమ్ము సంపన్నులు చేసినది ఆ. ప్రభువే అని గుర్తింపుడు. ఏం గుర్తింపాలంట? Sampam. ఓ ఇప్పుడు నాకు ఇంత ఆదాయం ఉంది, నాకు అంత జీతం ఉంది, ఇంత, అది దేవుడే చేసిడని మర్చిపోకు. డోంట్ బికమ్ బేమాన్. నమ్మక ద్రోహం చేయకండి. అవిశ్వాసుల కంటే ఘోరమైన పాపం అది, బల్లదీసి పక్కన పొడిచినట్టే. మనం అలాగే తయారయ్యాం ఈరోజు. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. Tandri vandanam. సో ఎనీ క్రిస్టియానిటీ దట్ టెల్స్ పావర్టీ ఈజ్ గాడ్ అంటే, అబ్బా దేవుడి దగ్గరికి వెళ్ళిన ఏం లాభం లేదు, నష్టం ఉందని చెప్పిన వ్యక్తి ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. బికాస్ గాడ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. Amen. పావర్టీ ఈజ్ గాడ్, పెయిన్ ఈజ్ గాడ్. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది దరిద్రం చుట్టుకుని నాకు వేదన, బాధ, దుఃఖంగా ఉందన్నావు, అది నో నో నో, ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ. గాడ్ డస్ నాట్ స్పాన్సర్. సిఎఫ్సి స్పాన్సర్ చేసినట్టు దేవుడు వేదన, బాధ, దుఃఖము, మరి అప్పుల పాలు స్పాన్సర్ చేయడు. చాలామందికి అప్పులు అవి ఇవి, అది దేవుడి దగ్గర ఆ రిజిస్టర్లో లేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎవరైనా ఇది చెప్తున్నారంటే హల్లెలూయా, Hallelujah. అది చాలా తప్పండి. ఎందుకంటే ఫిలిపియన్స్ చాప్టర్ 4:13 సేస్, రీడ్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్ హూ గేవ్ మీ స్ట్రెంగ్త్. క్రీస్తు అనుగ్రహించు ఆ. శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. అన్నిటినీ చేయగలుగుతాం, కానీ కొన్నిటినీ చేయలేం. కొన్నిటినీ చేయలేం. ఎందుకు చేయలేమంటే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన, ఎవరైనా నువ్వు ఇంత చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేసినావు అంటారు, ఇంత బాగా చూసిన తర్వాత నువ్వు ఏం చూసినా అంటారు, నువ్వు అన్నీ చేసిన తర్వాత నువ్వు వేస్ట్ అంటారు కదా. హల్లెలూయా. Hallelujah. అలాంటి సమయంలో మనం ఏం చేయాల్సి వస్తుందంటే
నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇన్ సమ్ సిచ్యువేషన్ యూ నీడ్ సమ్ వాట్ యు సే ఇన్ సర్టన్ లెవెల్స్, ఇన్ సమ్ సిచ్యువేషన్స్, ఇన్ సమ్ లెవెల్స్, వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు రిజెక్ట్ సంథింగ్. కొన్నిటిని రిజెక్ట్ చేయాల్సి వస్తుంది మన జీవితంలో మనం, టు క్యారీ అవుట్ గాడ్స్ ప్లాన్. వీళ్ళు ఇలా నడుస్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇక నేను ఏం చేయలేను, నన్ను ద్వేషిస్తున్నారు వీళ్ళు అని ఒకవేళ అలాంటి సమయం వస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ముందుకు తీసుకెళ్ళడానికి వాటిని మనం ఏం చేయాలి? పోరా, ఏది చెప్పండి పోరా గట్టిగా, పోరా ఎట్లా కాదు, పక్కల చెవులు చెప్పు గట్టిగా, గట్టిగా పోరా. పోరా సిస్టర్ మీరు చెప్పండి, సిస్టర్ బిట్టో మీరు సిస్టర్ విక్టోరియా చెవులో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు. పోరా అందరు చెప్పండి. ఎవరు నన్ను అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యాజ్ అన్ కింగ్డమ్ ఏజెంట్ యూ విల్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ. ఏ శోధన అయితే మనకు వచ్చి మనని బలహీనపరుస్తుందో వాటిని మనం ఇలా రిజెక్ట్ చేస్తాం. చీపో, నువ్వేం నన్ను చేయగలుగుతావు? ఎందుకంటే నేను ఎక్కడ ఏజెంట్ని? ఆయన పోలికలో, ఆయనలాగా స్మార్ట్గా ఉంటాను నేను. చెప్పు ఒకసారి, మీకు రాదు, అలవాటే లేదు మీకు. హల్లెలూయా, ఐ యామ్ హిస్ ఏజెంట్. ఆయన పోలికలో నన్ను దరిద్రం ఎట్లా అని పిలుస్తా, నేను బాగలేదని ఎట్లా చెప్తా, నేను బాగుంటా. ఆమేన్. బికాస్ ఐ యామ్ ఇన్ హిస్ ఇమేజ్. ఆమేన్. ఐ అండర్స్టూడ్ దట్. ముఖం బాగోదక్క అని కొందరు పోయి పక్కోడికి చెప్తారు, నువ్వు చాలా బాగుంటావు. నాకంటే బాగా ఎవరు ఉండనే. నా కలర్ ఎవరికి వస్తుందమ్మా? అమెరికాలో సస్తారు నేనంటే, నా కలర్ అంటే. కావాలంటే అమెరికాలో అడుగు సిస్టర్, అవునా కదా, ఎండలో పట్టుకుంటారు నా కలర్ రావాలని. వాళ్ళ బతుకు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా నా దగ్గర కలర్ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ కలర్ అన్నిటినీ కప్పేస్తుంది, ఏ మచ్చ ఉన్నా కనిపించదు. ఆమేన్. అసలు జిష అన్నీ కనిపిస్తుంది ఆమెకి, చిన్నది ఏమైందంటారు, ఇక్కడ ఏమొచ్చినా కనిపించదు. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయన పోలికలో ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి నల్ల ప్యాచెస్ ఉంటాయి చూడు, వాళ్ళు ఏమేమో రాసుకుంటారు, పొద్దున్న సాయంత్రం రాసుకోవాలి, అద్దము వాళ్ళు అయినా కూడా అది అట్టనే బతుకు. కానీ ఇది ఏం లేకపోయినా చూడు ఎంత కళ ఉందో, గ్లామర్. ప్రైజ్ ది లార్డ్. ఇలా కొంచెం పేరుకి వైరేరి ఇది அவங்க అడికి మటం కై సిస్టర్ ఎందుకు గట్టి కొడితే నా కలర్లో ఉంటుంది కాబట్టి. మనకిద్దరం సేమ్ సిస్టర్, పర్లోక ఏజెంట్లం మనం. చూడండి, అందుకే టు రియలైజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ గాడ్ హెస్ గివెన్ యూ విజ్డమ్. మనం తెలుసుకోవాలి, నేను ఎవరు దీవెనా, ఎవరు ఆశీర్వాదం నేను. వై గాడ్ గేవ్ యూ దిస్ విజ్డమ్? టు అండర్స్టాండ్ హూ యు ఆర్. నువ్వెంతగా దీవించబడ్డావు నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ చిన్న చిన్న వాటి కోసం అలిగిపోతున్నామండి. ఒకరు బాగుపడితే మనం వేదనతో ఉన్నామండి, ఒకరు దుఃఖంతో. ఒక భర్త తన భార్యను చేయబట్టుకొని పోతే నా జీవితం చూడు ఎట్లా అయిపోయింది. అరే నీ దేవుడు నీకున్నాడు, వీటిని రిజెక్ట్ చేయి. ఇది సాతాను శోధిస్తుంది. రేపు నీ భర్త వాడికంటే బంగారం లాగా మారిపోతాడు. వాళ్ళ భర్త బంగారం అయితే నీ భర్త డైమండ్ అయిపోతాడు. ఆ రీతిగా నా దేవుడు నన్ను విడవడు, చూడగానే పక్కడేతో ఐసరేతో. కాబట్టి మనం ఆ రీతిగా ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డల. అందుకే గాడ్ హెస్ గివెన్ యూ సో మెనీ గిఫ్ట్స్. ఆ విజ్డమ్, ఆ గిఫ్ట్స్, ఆ ఆపర్చునిటీస్ మన జీవితంలో ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. సో ఇఫ్ యూ డోంట్ లెర్న్, మనం నేర్చుకోకపోతే టు టేక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీస్. ఈరోజు ఎంతో మందికి నేర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. బట్ యు ఆర్ లూజింగ్ బికాస్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ ఎల్స్ సిట్టింగ్ హియర్. ఇక్కడ నుంచి ఎక్కడో చూస్తున్నారు. బట్ దిస్ ఆపర్చునిటీ విల్ నాట్ కమ్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క వరం ఇచ్చి ఉన్నారు సిస్టర్, ప్రతి ఒక్కరికి, సహోదరి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం గాడ్ హస్ గివెన్. బట్ యూ డోంట్ నో హౌ టు షార్పన్. దాన్ని తేజ్ చేయాలి, కత్తి పదునం పట్టాలని తెలియదు. యూ డోంట్ నో హౌ టు షార్పన్ యువర్ గిఫ్ట్స్. ఎప్పుడు చూసినా ఏడు వేరుల మీద
అరే నీకు ఇంత మంచి తలంత ఉంది, దాన్ని టేస్ట్ చేస్తే మంచిది కొయ్యగలుగుతాం. Amen. ఎట్లా కోస్తుందయ్యా మా దానికి ఎట్లా పడతారో అంటే పడుతుంది, కత్తీసి పదనం పడుతుంది. ఇంత మంచిగున్నాడు నాకు ఎవడు పడతలేడు, ఆమె చూడు ఎట్లుంది, ఆమె రోజు పడుతున్నాడు. టాలెంట్ అంటది ఆమె. ఏంటిది? సో మెనీ టాలెంట్స్ యూ హ్యావ్. అది మాత్రం దాన్ని అట్లా కప్పి పెట్టేసినాం. మెనీ ఆర్ టాలెంటెడ్ హియర్. Amen. నేను ఎక్కడో మనుషుల గురించి మాట్లాడతలేను. Amen. ఒక్కొక్కరికి మీరు సహోదరులే కావచ్చు, మీలో ఉన్న తలంతులు ఎవ్వరిలో లేవు. Amen. ఛాలెంజ్ చేసి చెప్తా. Amen. ఆమేన్. Amen. పటాన్చుడిలో కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బట్ యు డోంట్ షార్పన్ దోస్ గిఫ్ట్స్. ఇట్స్ ఐడిల్ దేర్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో యు డోంట్ నో హౌ టు మ్యాక్సిమైజ్ యువర్ గ్రేస్. కృప ఎవరి మీద లేదు చెప్పు? అందరి మీద ఉంది. ఆ? అందరి మీద ఉంది. అందరి మీద ఇప్పుడు తెరిచింది ఆమెకి, ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ అంతనే ఉన్నది, ఇంకా దాన్ని పెద్దగా చేసుకోవాలి. Amen. నాకు దగ్గర గింతనే ఉండే. మా నాగులు లక్ష్మి నన్ను చూస్తున్నప్పుడు లుంగి కట్టుకొని పోతుంటే నేను క్వార్టర్ బాటిల్ తెచ్చుకోవడానికి లేచి నిలబడిన లక్ష్మి. అన్నాన్ని పిలిస్తే చాలా మోసం చేస్తుంది మీ నన్ను. బట్టెబాజు లక్ష్మి అంట నేను ఆమె. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె నేను తాగుతున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆమె నన్ను చూసింది, కానీ అన్నాని ఇప్పటిదాకా నమ్ముతుంది, నన్ను కాదు దేవుణ్ణి. Amen. 25 years నన్ను చూసింది, మా హోటల్ని చూసింది, నేను కష్టపడడం చూసింది, నేను రోడ్డు మీద గిన్నెలు తోమడం కూడా చూసింది ఆమె. అయినా నన్నే నమ్ముతుంది. Amen. నా గొప్ప సాక్షి ఆమె. Amen. హల్లెలూయా. Hallelujah. అందుకే ఆమె ఏ బట్టబాజు పని చేసినా ఏమన్నా తిట్లు బాగా తింటుంది నాతోటి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో చూసి కూడా నన్ను నమ్ముతుండంటే ఆమె విశ్వాసాన్ని దేవుడు దీవించారు. Amen. మీరందరూ మంచిగా చూసి నన్ను ఇట్లా తయారాడు. ఆమె నేను తాగుడు సారా తెచ్చుకోవడం చూసింది. సారా తెచ్చుకొని, మా ఇల్లు ఎంత తెలుసా, ఇది చాలా పెద్దది, ఇది ఇంత చిన్న ఇంట్లో ఉండేవాడిని నేను, ఇక్కడ దాకానే. ఇందులో నా 3 పిల్లలు, ఇగో ఈమెలాగా నేను గేట్ దగ్గర పండుకోవాలి రాత్రి. ఇంత చిన్న ఇంట్లో ఉండేనండి నేను. ఆ ఇంటి అద్దె కట్టలేకపోతున్నాను, ఆ కిరాయి కట్టలేకపోతున్నాను. అప్పుడు చూసిన సహోదరి, ఇంకెంతసేపు నిలబడతావు, ఏమి ఇయ్యా నేను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రమ్ దేర్ హి బ్రాట్ మీ, హౌ రిచ్ హి మేడ్ మీ, ఆమేన్. బికాస్ ఐ హావ్ షార్పన్ మై గిఫ్ట్స్. Amen. నాకున్న తలంతును నిన్నగాక మొన్న లాస్ట్ సాటర్డే వెన్ వీ వేర్ ఇన్ ద నైట్ విజిల్, సిస్టర్ ఏం చెప్పింది, ఆయన స్వరం చూసిన నేను, ఐ హర్డ్ హిస్ వాయిస్, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఐ టోల్డ్ హిమ్ టు వర్క్ హార్డ్, హీ వర్క్డ్ హార్డ్. ఆయన కష్టపడమన్నా కష్టపడ్డాడు, ఈరోజు ఎందరినో తయారు చేశాడు అన్న. Amen. ఒక్క గిఫ్ట్ అండి ఈరోజు ఎంతో మందికి దీవెనగా మారి. Amen. మరి మీరు ఆమెన్ అనుకుంటూనే ఉంటారా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెనని బాగా వచ్చేసింది, మనకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఒకటి చప్పట్లు కొట్టడం, రెండోది ఆమెన్, మూడోది హలే. అగో, షార్పన్ యువర్ గిఫ్ట్స్. Amen. డోంట్ టాక్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ థింకింగ్ అబౌట్ సీయింగ్ అబౌట్ అదర్స్. ఇందులో మన తలంతులు పోతున్నాయి, మనకున్న గిఫ్ట్ నాశనం అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. Hallelujah. మరి ఇవన్నీ పైకి వచ్చినప్పుడు ఏది? తలంతులు, గ్రేస్, కృప వెంబడి కృప, దేవుని దీవెన బాగా నువ్వు దీవించి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆయనని మాత్రం మర్చిపోకు, అదే జరుగుతుంది. నువ్వు దేవుడు కాకు. డోంట్ టేక్ డిసిషన్స్ అండ్ బికమ్ గాడ్. చాలామంది మనం దేవుడు అయిపోతుంటాం. నా చున్నాయడం, నన్ను చాలామంది అంటారు, బ్రదర్ మీరు మాట్లాడితే అవుతుందని. నేను ఎప్పుడు అన్నాను, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తా అంటే, అడిగితే ఇస్తాడని చెప్తాను, కానీ నేను చెప్తే అవుతుందని చెప్పను. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. 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 సో ఇన్ ద బిగినింగ్ చదువునానా జోబ్ 8:7. నీవు కోల్పోయిన దానికంటే నీవు కోల్పోయిన దానికంటే అదనముగానే ఆ, సిరి సంపదలు ఆయన దయచేయుదును. ఆ, చూడండి, ఆరంభంలో చిన్నదే ఉంటది. ఏమి అంటే కొన్నిసార్లు మనం దేవుడి సేవలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు సేవలు లేనప్పుడు ఏదో కోల్పోయి వస్తాం, బలహీనం వస్తాం, బాధతో వస్తాం. కానీ రానున్న రోజుల్లో ఎలా దీవించబడతామంటే అందరికీ దీవెనకరంగా మారిపోతాం. హల్లెలూయా. నన్ను చాలామంది అంటారు, అప్పుడు బ్రదర్ అడే చాలా ఇది ఉండే పోయి, అప్పుడు ఉండే ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి నువ్వు. ఆమెన్. ఆమేన్. చూడండి, ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో నంబర్ 6 ఈజ్ టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దట్ మీన్స్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి సేవకులై ఉండాలి. మరి ఆరోదే మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ బ్లెస్సింగ్ లో ఉండాలి. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా సో వందనం. 7th వన్ లాస్ట్గా చెప్పి ముగిస్తాను. లాస్ట్గా 7 టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ టు వాక్ బై ఫేత్. దేవుని రాజ్యంలో దేవుని చిత్తానుసారం మనం నడవాలంటే దేంతో నడవాలి? విశ్వాసంతో. నేను ఇందాక చెప్పాను లక్ష్మి గురించి. ఆమె ఏమీ చూడలే, నన్ను చాలా పేదరికంగా చూసింది, చాలా పేదరాలుగా, చాలా అంటే చాలా. అలాంటి ఇప్పుడు చూడండి, ఇంత చిన్న ఇంట్లో ఉన్న వ్యక్తి, తాగే వ్యక్తి ఇలా మారిపోయినట్టు ఎవరైనా నమ్ముతారా? వేస్ట్ అని. కానీ ఆ రోజుల్లో ఆమె నమ్మింది కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు పాములాగా పండుకొని ఉండేవాళ్ళు, లైక్ స్నేక్స్. ఆమె నా దగ్గర కూడా ఎందుకు వస్తుందంటే, నేను దూరం అయితే రేపు ఈయన లేకపోతే మనం బతకలేమని ఆమెకు బాగా తెలుసు. ఎక్కడైనా ఎందుకు మళ్ళీ వచ్చి కలిసిపోతుంది అని తెలుసు. ఈయన కొడుకుతో పెట్టుకుంటే రేపు మనము ఏమైనా ఎవ్వరు మనని, ఆమెకు తెలుసు తాళం ఈయన దగ్గరే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ భర్తని 7 రోజులు బతుకుతున్నారు క్యాన్సర్ వ్యాధితో. 7 days ఓన్లీ తారకరామ హాస్పిటల్. 7 days he will survive and you should pay more than lakhs, 5-6 lakhs ఎంతో కట్టాలన్నారు. ఆమె దగ్గర అంత డబ్బులు లేవు. అలాంటి సమయంలో దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించాడు. ఈ రోజు కూడా నేను అప్పటి నుంచి అన్నా కదా, కొంతమందికి చెప్పినా సిగ్గు వస్తలేదని. వాళ్ళు తెలుగులో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. లేలే, ఆమెతో ఎవరు పెట్టుకోలేరు, వీళ్ళిద్దరు వేస్ట్. లక్ష్మమ్మ చూడడానికి గిట్టనే ఉంటుంది కానీ వీళ్ళిద్దరిని ఇట్లా తిప్పేస్తుంది. హల్లెలూయా. ఏక్ సే పడకర్ ఏక్ బాడీగార్డులు ఉన్నారు నాకు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాగా తన భర్తను దేవుడు దీవించాడు, తన కూతుర్ని దేవుడు దీవించాడు. ఆమేన్. తనకు పిల్లలు లేరు, తన బిడ్డలకి, తన కూతురికి గుల్బర్గాలో ఉంటుంది. ఒక కొడుకు, ఒక కూతురు. అంత అందంగా ఉంటారంటే అంత అందంగా పుడతారు. ఆమేన్. సిస్టర్ షీలా లాగానే. సిస్టర్ షీలా మనమరాళ్ళు కూడా అలాగే. అబ్బాబా ఏం మురిసిపోయిందో ఊర్లో ఉన్నప్పుడు. వాళ్ళని చూడాలి, ఈమెకే నిద్ర వస్తుంది, వాళ్ళకి వస్తే లేదని కాదు. బాధ అంతా ఈమెది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 says, విశ్వాసరహితుడగు ఆ. ఏ మానవుడను ఆ. దేవుని సంతోషపెట్టలేడు. దేవుడి సన్నిధిలోకి రాలేడు, దేవుడి సన్నిధిలో నమ్మలేడు, దేవుణ్ణి సంతోషపెట్టలేడు. విశ్వాసం లేనివాడు దేవుణ్ణి మహిమపరచలేడు, దేవుణ్ణి సంతోషపెట్టలేడు. నెక్స్ట్, దేవుని చేరవచ్చు ఆ. ప్రతి వ్యక్తియు దేవునికి దగ్గర వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఉన్నాడనియు ఆ. తన కొరకై ఆ, వెదకు వారికి ఆ. ఆయన ప్రతిఫలం ఇచ్చునని విశ్వాసంతో వెతికు వాళ్ళకి ప్రతిఫలము ఖచ్చితంగా దొరుకుతుంది. రోమేలకు రాసిన లేక 1వ అధ్యాయం 6వ వచనం. మీరును ఆ. వారిలోని వారే ఆ. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు ఆ. దేవుడు మేము పిలిచెను. verse 117. ఏలైనగా ఆ. విశ్వాసము ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవించును. చూడండి, విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవిస్తాడని రోమిలకు రాసిన లేక 1వ అధ్యాయం 17వ వచనం, హబ్బాకుకు రాసిన లేక 2వ అధ్యాయం 4వ వచనం, గలేషియలకు రాసిన లేక 3:11, కొరింథీయులకు రాసిన లేక 5:7 చెప్తుంది. విశ్వాసం లేకపోతే ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి తృప్తిపరచలేడు, దేవుణ్ణి ఆనందింప చేయలేడు. ఈరోజు సహోదరి శైల, మరి ఇంతమంది సాక్షులు అందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి సంతోషపెడుతున్నారు అంటే బికాస్ దే బిలీవ్డ్, విశ్వసించారు కాబట్టే దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నారు. మరి దేవుణ్ణి ఎలాగా తృప్తిపరుస్తారు? నంబర్ 8, హౌ యూ కెన్ ప్లీజ్ గాడ్? ఇట్ ఓన్లీ త్రూ గివింగ్ థ్యాంక్స్.
దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. అంటే ఎలాగంటే మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5:18 చెప్తుంది, అండ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ అట్ ఎవ్రీ మూమెంట్. ప్రతి ఒక్క క్షణం, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి వేదనలో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖంలో, ప్రతి కన్నీరులో మనం ఏం చేయాలంటే ఆ దేవాది దేవుణ్ణి మనం స్తుతించాలి. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకై బ్రతికించు, లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. ఎట్లా? లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు, రెండవ రాకడ వరకు విడువక నన్ను నడిపించు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు హల్లెలూయా. Hallelujah. సో ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్, గ్లోరిఫై హిమ్. ప్రతి ఒక్క క్షణం. జీసస్ చూడండి, లాజరస్ టూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఈవెన్ దేర్ హీ సెడ్ థ్యాంక్ యూ ఫాదర్. 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. హీ సెడ్ థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ అన్న శక్తి వేరే దేనికి లేదు. సో ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఆల్సో యూ షుడ్ థ్యాంక్ గాడ్. కింగ్ జోషఫత్, 2 Chronicles 20 నుంచి 22-23 వరకు మనం చదివితే, జోసఫత్ కూడా 3 సైన్యం వస్తే, దావీదు రాజు ఎక్కడ యుద్ధానికి పోయినా చూడండి, ఎక్కడికి పోయినా అక్కడల్లా కూడా దేవుని మహిమపరిచాడు. బైబిల్ సెడ్ హల్లెలూయా. Hallelujah. సో ఎవరైతే చూడండి దేవుణ్ణి సంతోషపెట్టాలి అని కోరుకుంటున్నారో వారందరూ కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. దేనికి? వాళ్ళకు మంచిది ఇచ్చిండు, నాకు ఇయ్యలే. వాళ్ళకు అట్లా ఇచ్చిండు, నాకు కాలే. వాళ్ళకు పెద్దలు ఇచ్చిండు, నాకు రాలే. సో డోంట్ సే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు థ్యాంక్ గాడ్. వీఆర్ ఏబుల్ టు కంప్లైన్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అక్కడ చిన్న కంప్లైంట్ ఇస్తాం. మనకున్న వాటిలో అన్నిట్లో మనం సంతోషంగా ఉండలేకపోతుంటాం. ఈరోజు చాలామందికి ఎన్నో కష్టాలు, కానీ దానికంటే అధికంగా కష్టం ఉంది. సరే, కష్టం ఉందనుకోండి అధికంగా మనకంటే, కానీ మనం సజీవంగా ఉన్నాం, వాళ్ళు లేకుండా ఉన్నారు. అది కూడా హల్లెలూయా. Hallelujah. సో అలాంటి కష్టం అయితే మన జీవితంలో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వాళ్ళ యొక్క జీవితాలు చూసి మనం ఈరోజు చాలా బాగున్నాం. నీ భర్త ద్వారా నీకు ఏది రాకపోవచ్చు, హల్లెలూయా, Hallelujah. ఏది రాకపోవచ్చు, బట్ స్టిల్ ఈజ్ లివింగ్. నో, Yes. ఇంకా బ్రతికినాడు కదా, అది సంతోషం ఉండాలి. కానీ ఆడు ఉన్నా వేస్ట్ అంటాం మనం. సో ఈవెన్ ఇన్ దోస్ సిచ్యువేషన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్. నష్టంలో, వేదనలో, బాధల్లో, దుఃఖంలో, అనారోగ్యంలో బ్రతికి ఉన్నాను, దేవుడు నన్ను దీవించాడు. హల్లెలూయా. Hallelujah. సో మనమందరం లేచి ఒక నిమిషం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. ప్రైజ్ ది లార్డ్. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎవ్రీథింగ్ యు థాంక్ గాడ్. ప్రతి ఒక్క విషయానికై ఈ రోజు వరకు ఎక్కడైతే దేవుడిని స్తుతించలేదు, ఈ రోజు వరకు ఎక్కడైతే దేవుడికి వందనాలు చెప్పలేదు, వాటన్నిటికీ దేవుడికి వందనాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Our Father in heaven, Holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now and shall be, world without end. Amen. ముఖ్యంగా దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి, దేవునికి ఎందుకు వందనాలు తెలియపరచాలంటే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తుంది. నేమ్లీ ఇన్ క్రైస్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిబ్లికల్ వర్స్. యూ డోంట్ నో ది స్క్రిప్చర్. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్. మీరు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ నేను ఒకసారి చదువుతున్నాను, వినండి. ఇన్ క్రైస్ట్ తీసారా? కనుక దేవుడు క్రీస్తు ద్వారా, జాగ్రత్తగా వినండి, మనుషులందరినీ తనతో సైక్యపరుచుకున్నాడంటే తనతో పాటు పవిత్రంగా చేసుకుంటున్నాడు. సే ఇన్ క్రైస్ట్ గాడ్ రికన్సిల్డ్ ద హోల్ వరల్డ్ విత్ హిమ్సెల్ఫ్. అంటే చూడండి, ఆయన దేవుడు పవిత్రుడు, కానీ మనల్ని కూడా ఆయన వలె పవిత్రంగా ఒకటిగా చేసుకుంటా. దో వి వేర్ సిన్నర్స్. ముందు చదువు. అనునదే మా సందేశము, ప్రజల పాపములను వారిపై మోపక, ప్రజల పాపం అంటే మన పాపం మన మీద పెట్టక ఆయన అట్లా చేయుచున్నాడు. ఆయన మీద తీసుకున్నాడు. ఎవరి మీద తీసుకున్నాడు? మనల్ని పవిత్రంగా చేయడానికి, మనల్ని నరకం నుంచి కాపాడడానికి, మరణం నుంచి కాపాడడానికి. ఎందుకు దేవుడిని ప్రత్యేకంగా అన్నిటికంటే అధికముగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలంటే, బికాస్ హీ హాస్ టేకన్ ఆల్ యువర్ సిన్స్ ఓవర్ హిమ్ అండ్ మేడ్ యూ హోలీ అండ్ క్లీన్ అండ్ ఎ రైచియస్ పర్సన్. ఈరోజు నేను కొద్దిగా నీతిమంతుడిగా ఉన్నానంటే నా పాపం యేసయ్య తీసుకున్నాడు కాబట్టి. లేకపోతే నేను చెప్పలేను నేను నీతిమంతుడినని. ఐ కెనాట్ ప్రూవ్. నౌ ఐ కెన్ ప్రూవ్ బికాస్ ఐ హ్యావ్ వర్డ్. నాలో ఆయన వాక్ ఉంది కాబట్టి రైచియస్ పర్సన్ అని నేను చెప్పుకోగలుగుతా. ఆమేన్. అండ్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ గాడ్ ఈస్ గివింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అదే బాధ్యత మనందరికి ఇస్తున్నాడు. ఏ విధంగా అయితే నీ పాపం దేవుడు తీసుకున్నాడు, అదే విధంగా నువ్వు ఇంకొకరి పాపాలను తీసే వ్యక్తిగా తయారు కావాలి. వాళ్ళని పునీతులుగా మార్చే వ్యక్తిగా నువ్వు తయారు కావాలి. అదే దేవునికి కృతజ్ఞత. వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలి, పాప క్షమాపణ కోరుకోవాలి, పునీతులుగా మారాలి. అది నీ పని, నా పని. ఓ వందనం వందనం అని పాడే పని కాదు, అసలు పని అది. నేను ఈ విధంగా అయితే నీ పాపలను, నీ దోషములను, నీ శాపములను నేను తీసుకున్నాను, అదే విధంగా నువ్వు తీసుకునేటట్టు ఉండాలి. ఇతరులను ఫర్గివ్ us as we forgive those who sin against us. You know these words you speak every day. This is what the Christ is. కానీ మనలో ఉందా అది? అస్సలు ఎంట్రీగా అంతా కూడా. దిస్ ఈజ్ వాట్ కాల్డ్
pleasing God. If you don't do this and do some more things in the kingdom of God, you are not pleasing God. You are not at all pleasing God. నీ డబ్బు, నీ సేవ, నీ స్తుతి, నీ ఆరాధన, నీ వాక్య ప్రచారం, విత్ దట్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్ అంటిల్ యూ టేక్ సంబడీ సిన్ ఓవర్ యూ. అందుకే యేసయ్య వ్యభిచారిని కూడా ఎంట పెట్టుకున్నాడు. ఎవరాళ్ళు? గట్టిగా, ఇటు కాల్ అవర్ సిన్స్. పక్కన ఎవరుండే సిలువలో? క్వాలిటీ, డిస్క్వాలిటీ. ఒకటి మంచి దొంగ అంటాం, ఇంకోడు మనం అందరం మంచి దొంగలు ఇక్కడ. హల్లెలూయా. కుడి పక్క దొంగలం మనం, అవునా కాదు? హల్లెలూయా. ఒకటి జగద్గిరి కుడి పక్క దొంగ, ఒకటి బోరబండ కుడి పక్క దొంగ. హల్లెలూయా. సో అలా మనం ప్రతి ఒక్కరికి ఇది బాధ్యత. ఫర్గివ్ దోస్ హూ సిన్ అగేన్స్ట్ యూ యాజ్ యూ ఫర్గివ్ us. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఈ వాక్యం నచ్చలేదేమో ఈరోజు? చాలా నచ్చదు. ఎందుకంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో ఈ భాగంలో చివరి భాగం వాకింగ్ ఇన్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని దీవెనలో నడవడం అంటే ఏంటిది? హల్లెలూయా.